హలో, నేను మిస్ రావు. గత 2.5 దశాబ్దాలుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆయన రాజకీయాల్ని సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందరి మనిషిగా పేరుంది. ఆయన ఎవరో కాదు, ఆశేష్ గారు ఘట్టమనేని. ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే రావు గారు. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మిమ్మల్ని చూడగానే 7 months బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక ఫోటో మీది ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అది చూసిన తర్వాత ఆ భావోద్వేగం వెనక ఏంటి అనేది నాకు చాలా కాలం నుంచి మిమ్మల్ని అడుగుదానుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. ఏంటి దీని భావం ఏంటి? ఏం లేదు, అదే స్వేరింగ్ ఇన్ సెరమనీకి వెళ్ళాను విజయవాడ. అది చూసినప్పుడు ఆయన జైలు జీవితం గుర్తొచ్చింది. అంటే ఆ ఇన్సిడెంట్ వల్లే అధికారానికి వచ్చారు అనేది నా ఉద్దేశం. అది పెయిన్ఫుల్ అయినా కూడా ఆయనకి ఒక రకంగా అది రాజకీయానికి హెల్ప్ చేసింది. ఆయన జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారు అక్కడే బయట క్యాంపులో ఒక వ్యాన్లో 50 రోజులు గడపడం జనరల్గా అన్యూజువల్. అది ఇప్పుడు కూడా ఇండియన్ పాలిటిక్స్లో జరగల. ఒక మనిషి జైల్లో ఉన్నప్పుడు అతని గురించి మంచి చెప్పుకునేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎప్పుడైనా దుర్మార్గం చేశాడనో తప్పు చేశాడనో జైలుకి వెళ్ళాడని కాకుండా ఆ వ్యక్తి గురించి మంచి చెప్పడం, ప్రపంచవ్యాప్తంగా చెప్పడం కూడా అది రేర్. ఎప్పుడైనా ఒక మనిషి పోయిన తర్వాత మాట్లాడుకుంటారు జనరల్గా. ఎవరైనా ఇందిరాగాంధీ కానీ లేకపోతే రామారావు కానీ ఎంజి రామచంద్ర కానీ ఇట్లాంటి వాళ్ళు, మహాత్ములైంది రాజశేఖర రెడ్డి కానీ, వీళ్ళందరూ పోయిన తర్వాత వాళ్ళ గొప్పతనం గురించి చాలా ఎక్కువ మాట్లాడుకున్నారు. బతికుండగా ఆయన మంచితనం గురించి ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. అవును, ఆయన యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ స్వేరింగ్ ఇన్ అయ్యి హైదరాబాద్ వచ్చినా కూడా అంత ఘనంగా జరగదు. అందుకని అవన్నీ ఒకసారి మైండ్లోకి వచ్చింది. మీకు రివీల్ అయింది. సో ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మీ భావోద్వేగం ఏదైతే మీ ఫీల్ ఉందో ఆ ఫీల్ కి అనుగుణంగా ఇప్పుడు రూలింగ్ అనిపిస్తుందా? రూలింగ్ వేరు, అది వేరు. రూలింగ్ అది పొలిటికల్. అది ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి అయింది. ఆయన ఏదో బ్రహ్మాండంగా పరిపాలిస్తాడనో లేకపోతే అవన్నీ సపరేట్. పీపుల్ మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా చేతనంత వరకు చేస్తారు. కొన్ని మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. అవి పొలిటికల్గా అవి వేరు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్కి దానికి సంబంధం లేదు. ఓకే, అంటే 2 shades చూసి మీకు ఆ భావోద్వేగం కలిగింది అంతే. చంద్రబాబులో 2 shades, 2 sides. ఓకే, ఆ 2 sides కూడా వాళ్ళ కుటుంబం మొత్తం, ముఖ్యంగా భువనేశ్వర్ గారు మనోభావాలు ఉంటాయి కదా, ఎప్పుడు బయటికి రాలా. రామారావు వైఫ్ అంటే ఒక గ్రేటెస్ట్ లీడర్ వైఫ్, డాక్టరు, రామారావు డాక్టర్గా, చంద్రబాబు నాయుడు గారు వైఫ్గా, అంటే ఒక ముఖ్యమంత్రి కూతురు, ఒక ముఖ్యమంత్రి వైఫ్, 2 షేడ్స్ చూసింది. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మనిషి కాదు. ఇక అక్కడ లేడీస్లో ఎక్కువ వస్తుంది ఎమోషన్. ఇప్పుడు ఈ సక్సెస్కి మీరు ఎన్ని ఆపాదించినా ఆవిడ పాత్ర ఇండైరెక్ట్గా 50% హెల్ప్ఫుల్ సక్సెస్. ఇప్పుడు అధికారం రావడానికి అది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళంతా కూటమి అవ్వచ్చు, అనేకం పెట్టినా కూడా అది మెయిన్ నా ఉద్దేశంలో. ఇప్పుడు గతంలో మీరు పాలిటిక్స్ చాలా సందర్భాలు వచ్చేసారు కదా, 2019 నుంచి 2024 వరకు చూశారు. ఆ తర్వాత రిజల్ట్ వచ్చినాయి. అప్పుడు అదొక ఘట్టం, ఇదొక ఘట్టం. ఇప్పుడు ఆ రోజున 2019 నుంచి 2024 వరకు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ పరిష్కరిస్తారనే కదా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసింది ప్రజలు. అవి నడుస్తున్నట్టు అనిపిస్తుందా మీకు ఆ దిశగా? అంటే టూ షార్ట్ ఏ టైం, అంటే 6 నెలలే అయింది. ఇప్పటికి 6 నెలలు వ్యవస్థలను బారుపరుచుకోవాలి, ముందుకు వెళ్ళాలి.
కొంతవరకు సక్సెస్ అయ్యాడు ఒక ఇష్యూలో. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ఫండ్స్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అది సెంట్రల్ గవర్నమెంట్ వల్ల కానివ్వండి, లేకపోతే ఈయన పర్సూయింగ్ వల్ల కానివ్వండి, నిరంతరం వెళ్ళి ముఖ్యంగా ఈ రైల్వే జోన్ చేయటం సక్సెస్. ఇప్పుడు పెండింగ్ పడి ఉంది కదా, లాస్ట్ ఆల్మోస్ట్ 10 yearsగా విభజన చట్టంలో పెట్టింది. అది కనీసం ఇప్పటికి పార్లమెంట్లో యాక్సెప్ట్ అయింది. అదొకటి అయింది. అమరావతికి ఎంతో కొంత డెవలప్మెంట్కి ఫండ్స్ ఇస్తారంటున్నారు. అది ఓన్లీ జస్ట్ స్టార్టింగ్. అది ఫ్రూట్స్లోకి రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. అమరావతి లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదో 11,000 ప్యాకేజ్ ఇచ్చారు. అది పరిష్కారం కాదు. ప్రైవేటైజేషన్ చేయమని అక్కడ చెప్పాల. కుమారస్వామి గారు చెప్పారుగా. అది ఏముంది, గాలిలో మాట. ప్రధానమంత్రి చెప్పాలి, లేకపోతే క్యాబినెట్ చెప్పాలి. పార్లమెంట్ లో క్వశ్చన్ కూడా రిప్లై ఇచ్చినట్టున్నాడు కుమారస్వామి గారు. నేను చూడలేదు. అది ప్రైవేటైజేషన్ చేయకుండా ఉండాలి అంటే దానికి సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలంటే దానికి మైన్స్ ఇవ్వాలి. ఐరన్ ఓర్ మైన్స్ అది 40 ఏళ్ళుగా పెండింగ్లో ఉంది, ఇంకా చేయలేదు. ఐరన్ ఓర్ మైన్ అని ఇవ్వాలి, లేకపోతే దాంట్లో మెర్జన్న చేయాలి స్టీల్ కంపెనీని. అది శాశ్వత పరిష్కారం, లేకపోతే అది పెండింగే. పోలవరం విషయంలో పోలవరం పెద్ద సబ్జెక్ట్ చెప్తా కానీ, అంటే దాని మీద ఏదో ఎత్తు తగ్గించారనేది ఒకటి వస్తుంది. ఎత్తు తగ్గించారు, ఇప్పుడే కాదు 7-8 ఏళ్ళు అయింది తగ్గించి. 41 meters చేశారు. అంటే 41 metersకి అప్రూవల్ ఇచ్చారు. 40 తగ్గించాల. 41 meters వరకు సబ్మెర్జ్ అయ్యే ల్యాండ్స్కి కాంపెన్సేషన్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది క్యాబినెట్లో. అది 45 metersకి అప్రూవల్ ఇవ్వడానికి క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వాలి. ఇంకా అది ఇస్తే కానీ శాశ్వత పరిష్కారం కాదు. మొన్న ఎక్కడో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు, ఇది ఉత్తరాంధ్రకి అన్యాయం, ఎక్కడో రాయలసీమకు అన్యాయం. ఉత్తరాంధ్రకి రాయలసీమ దానికి సంబంధం ఏంటి? అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు రాజకీయ నాయకుల మధ్య. వెత్తు తగ్గించిన దాని మూలాన నష్టపోయేది గోదావరి డెల్టా. ఎవరైనా కృష్ణా డెల్టాకి కానీ లేకపోతే ఉత్తరాంధ్రకు కానీ ఇంకెక్కడికైనా వాటర్ తీసుకెళ్లాలంటే ఓన్లీ ఫ్లడ్ వాటర్, నికర జలాల మీద ఎవరికి అధికారం లేదు. సో ఎత్తుతో సంబంధం లేదు. ఎత్తుతో సంబంధం లేదు. బ్యారేజ్ కట్టినా వాటర్ వస్తుంది, అటు వైజాగ్ వెళ్తాయి, ఇటు గోదావరి వస్తాయి. ఫ్లడ్ ఉన్నప్పుడు, ఫ్లడ్ ఉండే 4-5 నెలలు తీసుకెళ్లే రైటే తప్ప ఫ్లడ్ లేని టైంలో తీసుకెళ్లే రైట్ లేదు. అది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ధవళేశ్వరం ఆనకట్టకి, పోలవరం ప్రాజెక్టు ప్లస్ పవర్ జనరేషన్. అవి వదిలేసి ఉత్తరాంధ్రకి అన్యాయం అంటే అన్యాయపడేది వాళ్ళు పాపం గోదావరి ప్రజలు. వాళ్ళు శతాబ్దాలుగా వాళ్ళకి రిజర్వాయర్ లేక గోదావరి మీద నీళ్లు దయదాక్షిణ్యాల మీద సీరియల్ మీద బతుకుతున్నారు. సో ఇప్పుడు ఎత్తు తగ్గించడం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అనుకోవాలా, లేదంటే ఇప్పుడు చేస్తున్న పని అనుకోవాలా? సెంట్రల్ గవర్నమెంట్ విభజన చట్టంలో పెట్టిన పోలవరం 100% మేము ఫైనాన్స్ చేస్తా ఉన్న ప్రాజెక్ట్ని, అది 45 మీటర్లు. ఆ 45 మీటర్లు ఒకసారి చేయాలంటే 55 కోట్ల ఎంతో అవుద్ది. సరే, దాన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేద్దాం, పార్ట్ 1, పార్ట్ 2 అనేది. పార్ట్ 1కి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చారు. పార్ట్ 2 45 meters చేయడానికి క్యాబినెట్ అప్రూవల్ ఎప్పుడు ఇస్తారు? బట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్స్లో జరుగుద్ది, 10 ఏళ్ళు జరగచ్చు, 20 ఏళ్ళు జరగచ్చు. వాళ్ళు ఛత్తీస్గఢ్, తెలంగాణ ఇవి కూడా అబ్జెక్షన్స్ ఉన్నట్టుంది. ఛత్తీస్గఢ్ పెద్ద ఉంది, అది మునిగిపోయేది ఏదైనా ఉంటే కాంపెన్సేషన్ ఇస్తున్నారు, అంతేగాని ఇళ్ళే మునిగిపోవట్లేదు, ఊళ్ళే మునిగిపోవట్లేదు. ఇప్పుడు బాబు గారి పరిపాలన 2గా తీసుకుంటే
ఒకటి వెల్ఫేర్, రెండు డెవలప్మెంట్. ఈ రెండిట్లో దేంట్లో ముందున్నట్టు అనిపిస్తుంది మీకు? వెల్ఫేర్ అంటే ఈ ఒకటి పెన్షన్స్ ఆయన అన్న మాట మీద 3 నెలలు పెండింగ్ దాంతో పాటు జనవరి 1వ తారీఖు నెల ఎవరి మంత్ ఇస్తున్నారు. అది మటుకు ఆమె నెరవేర్చారు, దాంట్లో ఏమీ అంబిగిటీ లేదు, అది కరెక్ట్గానే వెళ్తుంది. ఇంకా మిగతా సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నాయి కదా పెండింగ్లో. ఏదో స్టేజెస్ మీద ఈ మధ్య ఎక్కడో చూశాను నేను, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అగ్రికల్చర్ ఇది మన ఎడ్యుకేషన్లో 15,000 ఇస్తా ఉండేది, నెక్స్ట్ ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్ అని. లేకపోతే రైతులకు ఇస్తానన్న 20,000 కూడా నెక్స్ట్ క్రాప్ అని ఇట్లా ఏదో చెప్పారు. అది చూడాలి ఇది ఎప్పుడు జరుగుద్దో. అంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి సంక్షేమాన్ని కూడా తీసుకెళ్ళాలి అన్నారు. దాన్ని వైసీపీ వాళ్ళు ఈయన ప్రకటించిన సూపర్ 6 అమలు చేయలేనని చెప్పేస్తున్నారు అని చెప్పి వాళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేశారు. ఏంటి ఆయన ఏ ఉద్దేశంతో అన్నట్టు మీకు అనిపిస్తుంది? ఆర్థిక సంక్షోభం సంగతి ఏముంది, ఆర్థికంగా బాగాలేదనేది అందరికీ తెలిసిందే కదా, కొత్త ఏమీ లేదు. ఆయన బాగు చేస్తారనే కదా ఆయనకి అధికారం ఇచ్చింది అని అంటారు నెక్స్ట్ వచ్చేటప్పటికి. అందుకని ఎప్పుడైనా ఈ హామీలు ఇచ్చేటప్పుడు రెవెన్యూ జనరేషన్ తీసుకొచ్చి చేయాలి. అప్పులు చేసి చేయడంతో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంటే ఇప్పుడు రెవెన్యూ ఎంత వస్తుందో మేజర్ పోర్షన్ శాలరీస్కి పెన్షన్స్కి పోతుంది. ఏదో అప్పులు తెచ్చేయి పాత అప్పులకి ఇంట్రెస్ట్లు ఇన్స్టాల్మెంట్స్ దాంట్లో మేజర్ పోర్షన్ పోతుంది. ఉండే తక్కువ 1,00,000 కోట్లు తెచ్చినా కూడా దాంట్లో 90,000 కోట్లు పాత అప్పులకి ఇన్స్టాల్మెంట్స్ కానీ వడ్డీలు కానీ పోతాయి. అంటే 10,000 15,000 పెట్టిన 20% మిగులుద్ది ఏమైనా చేయాలంటే ప్రజెంట్. దానికి మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి మళ్ళీ యాస్పిరేషన్స్. దీనికి ఈ మార్గం ఏంటంటే ఆంధ్రాలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలి. ఎంప్లాయ్మెంట్ కావడానికి కానీ రెవెన్యూ జనరేషన్ కానీ. ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది, హైదరాబాద్ అంటే ఐటీ మీద డెవలప్ అయింది. మనకి కోస్టల్ ఆంధ్రాలో వ్యాస్ట్ రిసోర్సెస్ ఉన్నాయి, మైన్స్ కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ. ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయటం కాకుండా వాల్యూ అడిషన్ వచ్చే ఇండస్ట్రీస్ పెడితే రెవెన్యూ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, గవర్నమెంట్స్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. వాటి మీద ఫోకస్ చేయాలి. మనకి వ్యాస్ట్ కోస్ట్ లైన్ ఉంది, రైల్వే లైన్స్ ఉన్నాయి, నేషనల్ హైవేస్ ఉన్నాయి, వాటర్ వేస్ ఉన్నాయి, వనరులు ఉన్నాయి, చాలా మైన్స్ ఉన్నాయి, చాలా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. ఇవాళ చిల్లీస్ ఉన్నాయి, గుంటూరు మీరు ఉంటాయి కదా చిల్లీస్, గుంటూరు చిల్లీ వరల్డ్ కన్సంప్షన్లో 25% అది. కాకపోతే ఇలా చిల్లీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వాల్యుయేషన్ చేయట్లే. కాటన్ అదే బంగ్లాదేశ్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడి నుంచి. మళ్ళీ వాల్యుయేషన్ చేస్తే రెవెన్యూస్ పెరుగుద్ది, ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. టొబాకో, ఆక్వా అన్నీ రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేయడమే, ఎండ్ ప్రోడక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి వీళ్ళు వెళ్తున్నటువంటి పద్ధతిని మార్చుకోవాలంటారా? మార్చుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేసినప్పుడే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో బీకామ్ డిగ్రీ చదివాడు అకౌంటెంట్గా కూడా పనికిరాలేకపోతున్నాడు. అగైన్ వేస్ టు టేక్ ట్రైనింగ్. లేకపోతే ఐటీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కనీసం డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేయలేకపోతున్నారు. దానికి మళ్ళీ ట్రైనింగ్ ఇక్కడ హైదరాబాద్లో అమీర్పేట వెళ్ళి. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది వరల్డ్ వైడ్, అడ్వాన్స్మెంట్ టెక్నాలజీలో వచ్చినప్పుడు వీళ్ళకి జాబ్స్ దొరకవు అన్లెస్ దే కోప్ అప్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన యూనివర్సిటీలో కూడా మార్చుకోవాలి. వాళ్ళు కనీసం
అకాడమిక్ 5 years కోర్సు 4 years కోర్సు ఇప్పుడు ఏం చేస్తున్నారు. కాలేజ్ నుంచి బయటకు వచ్చినాక జాబ్ ఆపర్చునిటీ దొరికేట్టుగా ఉండాలి, వాళ్ళు చేయగలగాలి. వాళ్ళకి అసలు బయట మళ్ళీ ఇంకో 1 year ట్రైనింగ్ అయితే తప్ప అబ్జర్వ్ కాలేకపోతున్నారు. ఆ సిస్టమ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 20 lakhs జాబ్స్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఎలక్షన్ అప్పుడు. ఇప్పుడు దావోస్ లో మొన్న ఒక సదస్సు జరిగింది. అక్కడ అప్రోచ్ చూస్తే మీరు అనుకున్న మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ కాకుండా వేరే దానికి వెళ్తున్నట్టు కనిపిస్తుందా? కొంత ఉంది, కొంత అంటే ఈ పవర్ ప్రాజెక్ట్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏం లేదు. ఎక్కువ ఈ మధ్య క్యాబినెట్ డెసిషన్స్ అన్ని పవర్ ప్రాజెక్ట్స్ మీదే ఉన్నాయి. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, లేకపోతే సోలార్ పవర్, విండ్ పవర్, లేకపోతే రివర్సిబుల్ పవర్, అవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కిందకి రావు. ఇన్వెస్ట్మెంట్ రావచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ ఏముంది, ఇప్పుడు పవర్ సెక్టార్లో బ్యాంక్ లోన్స్ ఇస్తున్నారు, పెడతారు. బట్ సోలార్ పవర్ 100% అయితే వర్కౌట్ అవుద్ది. 80% జనరేషన్ వస్తుందా, 60% జనరేషన్ వస్తుందా, లేకపోతే ఆ ప్యానల్స్, సోలార్ ప్యానల్స్ అమెరికన్ వెస్ట్రన్ ప్యానల్స్ అయితే 90-95% వస్తుంది. అదే చైనీస్ వస్తే 80% కూడా రావట్లే. ఇప్పుడు ఇండియాలో తయారు చేసే ప్యానల్స్ రేపు ఎంత పవర్ జనరేట్ చేస్తుంది, అసలు ఎన్ని సస్టైన్ అవుతాయి, అది అన్ని ఎక్స్పెరిమెంట్లే కదా. సో ఎంప్లాయ్మెంట్ కి అయితే ఈ అప్రోచ్ పనికిరాదు అంటారు. ఈ అప్రోచ్ పనికిరాదంటే కొంత ఎక్స్టెంట్ వస్తుంది. ఏది సివిల్ వర్క్స్ చేయడానికి, లేకపోతే వాళ్ళు కూడా నేల మీద చేయలేరు కదా. కొంత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, నాట్ 2 lakhs. మీరు ఫుల్ ప్లెడ్జ్డ్ గా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వైపు దృష్టి పెట్టాలంటారు అక్కడ ఉండే సోర్స్ ని బట్టి. సో ఇప్పుడు రిసోర్స్ అని బట్టి రిసోర్స్ యూజ్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం బియ్యం ఇక్కడ వియత్నాం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వాడు రిఫైన్ చేసి వాడు ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఆ పని మనమే చేయొచ్చు కదా. బియ్యం అంటే బియ్యం అని కాదు, ఏదైనా ఇక్కడ నుంచి, లేకపోతే మైన్స్ ఉంది, లేకపోతే ఈ చంద్రగిరిలో రెడ్ శాండ్ లోడ్ ఉంది. కొన్ని స్మగుల్కి పోయేసి చైనా పంపించి అక్కడ పంపిస్తున్నారు కదా. ఆ ఎండ్ ప్రోడక్ట్ మనం తయారు చేస్తే ఇక్కడ జనరేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, వాల్యుయేషన్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. అట్లానే బాక్సైట్ మైనింగ్ ఉంది అక్కడ, అది అరకులో, దాన్ని ఆఫ్ చేశారు. అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టాడు, వాడికి వర్కౌట్ అవ్వదు, వాడు ఇంపోర్ట్ చేసి తెచ్చుకోవాలి. మనకు మినరల్ ఉంది, అదేంటంటే అక్కడ లోకల్ సబ్జెక్ట్ చేస్తున్నారంటారు. దాంట్లో వచ్చే రెవెన్యూ లోకల్స్ ఖర్చు పెట్టి అక్కడ ఏదో మెడికల్ కాలేజ్ పెట్టి రోడ్లు వేసి ఆ డెవలప్మెంట్ చేయొచ్చు. అది డెవలప్ అయితే గంజాయి ఆగుద్ది. అన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఇవన్నీ గవర్నమెంట్లో బ్యూరోక్రసీలో అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు లాగా దేని మీద ఆలోచించలేదు. ఆలోచించి సరైన అడ్వైజులు ముఖ్యమంత్రి గారు చెప్తే వాటి మీద ఆలోచిస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు యాక్చువల్ గా మీరు చెప్పిన డెవలప్మెంట్ అమరావతి, పోలవరం, లేకపోతే వీటికి ఫండ్స్ ని మొబిలైజ్ చేసిన ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు ఏమో వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయాలని చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు మీరు పెట్టుబడులకు రావద్దని చెప్పి ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు. అది నిజమేనా? అసలు కొన్ని మెయిల్స్ కూడా పంపించారు చాలా కంపెనీలకు అంటారు. నాకు తెలియదు వాస్తవాలు. జనరల్గా అట్లాంటివి జరగబోయేది. ఇక్కడ ఎవడన్నా వస్తే కాదని వాడు ఇంకోడు వాడు వద్దంటే ఆగేవాడు ఎవడు ఉన్నాడు పెట్టదలుచుకున్నప్పుడు. వాడికి ఏదైనా ఉపయోగం ఉంటేనే కదా పెడతాననేది. ఇప్పుడు బీసాండ్ మైనింగ్ ఉంది, అన్నీ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఆ మధ్య. ఆ టిటానియం ఇండస్ట్రీ ఏదో వైజాగ్లో పెట్టచ్చు, పెడితే ఎవడన్నా దానికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దానికి సార్థకత వస్తుంది. అంటే ఎవరన్నా రావాలంటే లోకేష్ గారు ఏం చెప్తున్నారు, ఇండస్ట్రియలిస్టులే అడుగుతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు అని చెప్పి మీరు రాసి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు అనేది అంటున్నారు కదా. ఇది పొలిటికల్గా ఏం మారినా సిస్టమ్ మారదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే మంచి ఉంటే వీళ్ళు కంటిన్యూ చేస్తారు తప్ప అవి కాదని తీశారు కదా. అట్లానే వీళ్ళు చేసిన మంచి ఏదైనా ఉంటే వాళ్ళు వచ్చినా వాళ్ళు తీసారు. అట్లాంటివి
ప్రయారిటీస్ మారచ్చు. ఇండస్ట్రియలిస్టులు భయపడుతున్నారు రావడానికి అనేది కదా. అప్పు ఇచ్చే వాళ్ళు రావట్లేదు, ఇండస్ట్రియలిస్టులు రావట్లేదు. దానికి కారణం వీళ్ళు బిహేవియర్, లేదంటే మళ్ళీ వాళ్ళు వస్తారు అన్న భయం అనేది చెప్తున్నారు. మనం సరిగా పరిపాలిస్తే వాళ్ళు ఎందుకు వస్తారు? ఆ సమస్య రాదు కదా. ఆ కోణంలో ఆలోచించాలి కానీ ఈ నెగిటివ్ కోణంలో ఆలోచించకూడదు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు పాజిటివ్ దృక్పథంతో ఉంటేనే సరిగా. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా పాజిటివ్ దృక్పథంతోనే వెళ్ళాలి. అంటే దీనికి ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ఇండస్ట్రియలిస్టులు రావట్లేదు అనే దానికి ఇప్పుడు జయదేవ్ గారి కంపెనీని ఏం చేశారు గతంలో, కియాని ఎక్స్పాన్షన్ చేయకుండా ఏం చేశారు, వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు వచ్చేవాళ్ళు అని అంటారు. లేదండి, ఇండస్ట్రియలిస్టులు పెట్టుబడులు పెట్టుబడి ఇంతకుముందు ఎవరు పోయారు? అంటే ఇంతకు ముందు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అనే దాన్ని వాళ్లే ఒక సర్వే రూపంలో తెలుసుకొని రావట్లేదు అని అంటారు. అది నాకు తెలియదు. నాకు పర్టికులర్ ఇన్సిడెంట్ ఎవడన్నా రాలేదు అంటే వేరు. హెరాస్మెంట్ అనేది, పొలిటికల్ హెరాస్మెంట్ ఈ మధ్య ఎక్కువైంది, ఇదివరకు లేదు. ఇదివరకు డిఎంకే వాళ్ళు మెడ్రాస్లో ఉండేది తప్ప, ఈ మధ్య పొలిటికల్గా అధికార పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ ఏ పార్టీ అయినా హెరాస్ చేయటం అనేది మళ్ళీ మామూలు అయిపోయింది. ఒక 10 years రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ, 10 years చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఇది లేదు. ప్రీవియస్ డేస్ వాళ్ళిద్దరు క్లోజ్గా నాకు పరిచయం ఉంది కాబట్టి నేను వాళ్ళిద్దరు పేర్లు మెన్షన్ చేస్తాను. వాళ్ళిద్దరు ఒకళ్ళు అపోజిషన్ లీడర్ గాను ముఖ్యమంత్రి గాను ఇద్దరిని చూశాను. చాలా క్లోజ్ క్వార్టర్స్. వాళ్ళకి ఎప్పుడు లేదు ఇది, ఈ మధ్య ఎక్కువైంది పొలిటికల్ హెరాస్మెంట్ అనేది. ఇంకోటి, ప్రతిపక్షంలోకి వచ్చారు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కానీ ఇవాళకి కూడా వాళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ మేము వస్తాం, సప్త సముద్రాల అవతలు ఉన్నా మేము తీసుకొచ్చి శిక్షిస్తాము అని చెప్పి ఒక రకంగా భయపెడుతున్నారు కదా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కానీ యంత్రాంగాన్ని. అప్పుడు మీకు ప్రభుత్వం సవ్యంగా నడుస్తుంది అంటారా అలాంటి సిచ్యువేషన్లో? అది పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. మాట్లాడనివ్వకుండా నోరు మూయలేరు కదా ఎవరు. డెమోక్రసీలో ఉన్నదే అది. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్ష దేశానికి. కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఏది 1950 నుంచి ఇప్పుడు దాకా. అదే చైనాలో ఇట్లా మాట్లాడలేరుగా. అంటే వాక్ స్వాతంత్రం ఇచ్చారు, ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్లు అడుగుతున్నారు, ఇదే చెప్పాలని రూల్ ఏం లేదు కదా. అట్లానే అపోజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళకు ఉంటాయి. గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు గవర్నమెంట్ ప్రయత్నం గవర్నమెంట్లో ఉంటుంది. అధికార పార్టీలో ఉండి ప్రతిపక్షంలాగా మాట్లాడకూడదు కదా, చేయాల్సింది మనం. కానీ వాళ్ళు రూల్స్ కి విరుద్ధంగా మాట్లాడుతున్నారనే కదా ఇప్పుడు వీళ్ళు చెప్తుంది. ఎక్కడ ఉన్నాయి రూల్స్? సెట్ ఆఫ్ రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు అని ఏం లేవు కదా. ఇండియన్ పెనల్ కోడ్లోనే లేదు అది. వల్గర్ మాట్లాడకూడదు అంటారు. ఏది వల్గర్ అనేది ఎక్కడ డిఫైన్ చేసి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హోప్స్ ఏంటంటే మళ్ళా 2029కి నేను వస్తాను అధికారంలోకి అని అంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉందా మీ గవర్నమెంట్ లో? అది చర్చల్లో ఉందా? ఇప్పటి వరకు లేదు. ముందు రాకూడదు అనేది ఏం లేదు. పాలిటిక్స్ లో ఏదైనా జరగచ్చు. ఇప్పటి వరకు అట్లాంటి సిచ్యువేషన్ ఏం లేదు. ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలను చూస్తే విజయసాయి రెడ్డి గారు తర్వాత షర్మిల గారు కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి శైలజానాథ్ లాంటి వాళ్ళు వెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఉండవల్లి కూడా వెళ్తారని అంటున్నారు. ఏంటి ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు మీరు? అదే పొలిటికల్ గా అవకాశం ఉన్నవాళ్ళు ఎక్కడ అవకాశం ఉన్నా కూడా అక్కడికి వెళ్తారు. విజయసాయి రెడ్డి గారు ఆయన రిజైన్ చేసింది ఆయన పర్సనల్ రీజన్స్ తో చేశానని చెప్పాడు కదా. రాజకీయాలకు దూరం అవుతున్నాను అన్నాడు. బహిరంగానే చెప్పాడు, నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను. దాంట్లో తప్పట్టాల్సింది ఏం లేదు. పొలిటికల్ గా అస్త్ర సన్యాసం చేసి నేను వెళ్ళిపోతాను అది వద్దనుకున్నప్పుడు. షర్మిల అనేది ఆ ఇష్యూ అనేది వాళ్ళ అంతర్గత వ్యవహారం. అది
ఇది జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్యలో ఆయన ఆర్టిగా చాలా కాలం ఉన్నారు కదా ఆ కుటుంబంతో. ఆ ఇష్యూస్ మీద ఏమన్నా కలిసారేమో మనకు తెలియదు. ఇప్పుడు నాట్ పొలిటికల్గా దానికి ఏదో ఇంపార్టెన్స్ ఉందని నేను అనుకోను. లేదంటారా? నేను అనుకోవట్లేదని. అంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు తెలిసిన వాడిగా చెప్తున్నా. అందుకే అడిగింది కూడా, అందుకే మిమ్మల్ని. పైగా వాళ్ళతోటి పరిచయాలు కూడా ఉంటాయి. వెరీ స్మాల్ ఫ్రై ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. అది ఓట్స్ ఉంది ఢిల్లీలో. సో మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ భేటీ తర్వాత ఎన్ని జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నారు కదా, ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా రాబోతున్నారు అంటున్నారు. ఆయన ఛాన్సెస్ ఉన్నాయా అంటారా వచ్చేదానికి? వైసీపీ అరుణ్ మెంటాలిటీ చూస్తే నాకు తెలిసిపోడు. అతని మెంటాలిటీ బట్టి పొలిటికల్గా యాక్టివైజ్ అవుదామని కూడా అతనికి ఉన్నట్టు నాకు తెలియదు అనుకున్నా. అంటే పోలరైజేషన్ ఏదో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అనేది. ఇది టూ ఎర్లీ అండి. పాలిటిక్స్ ఎప్పుడు 5 years తర్వాత ఎలక్షన్. ఏదైనా లాస్ట్ 1 year లో అంటే పోలరైజేషన్ అవుతుంది. ఇప్పటి నుంచి ఏమవుతుంది? ఇప్పుడు జగన్ ఒక 40% ఓట్ బ్యాంక్ అతను ఉందనుకుంటే అతను ఓనే అది. అదే అతని దగ్గర ఉన్న మనుషులందరి వల్ల వచ్చిన ఓట్ బ్యాంక్ కాదు అది. అట్లనే చంద్రబాబు నాయుడు గారు 50% ఓట్ బ్యాంక్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఓట్ బ్యాంక్ అది. అదేం బీజేపీ వాళ్ళు వచ్చిందో లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చిందో ఇవన్నీ కాదు. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే అతనికి 5-6% వచ్చేది. దాంట్లో 3% టీడీపీ తగ్గుతాయి, 3% వైసీపీ తగ్గుతాయి. అంతేగాని టీడీపీలో వచ్చిన వీటిలోంచి 6 బాగు. సో ఇప్పుడు అంటే పొలిటికల్ యాక్టివిటీ అనేది ఇప్పుడు ఉండదంటారా? ఇప్పుడు ఏముండదండి. కంపేర్ ఆఫ్టర్ 2-3 years గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అప్పుడు అలయన్స్లు ఎట్లా మారుతాయో తెలియదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలవడానికి అవకాశం ఉందా? షర్మిల జగన్. షర్మిల మైనర్ ఫ్యాక్ట్ అండి. కలిసినా కలవకపోయినా పెద్ద తేడా ఏమి ఉండదు. ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ అక్కడ. షర్మిల ఇల్లు కలిసిందే 4% కలుస్తుందని అనుకుంటున్నారేమో. అది ఏముండవు. ఉన్న ఓట్ బ్యాంక్ అట్లా ఉంటుంది. ఓట్ పర్సెంట్ ప్రకారం కాకపోయినా వాళ్ళిద్దరు పర్సనల్ గా అన్న చెల్లెలు కదా, కలిసే అవకాశం ఉంటుందా? అది ఎప్పుడైనా ఉంటుంది. ఉంటదండి. అది నెక్స్ట్ ఎలక్షన్ అనుకోవచ్చా? ఎలక్షన్స్ కి వాడికి సంబంధం ఉండదు. ఫ్యామిలీ మ్యాటర్స్ ఎప్పుడైనా ఒకటి అవ్వచ్చు, లేకపోతే పర్మనెంట్ గా దూరం అవ్వచ్చు. అది పెద్ద బయటికి చెప్పుకోవాల్సిన విషయాలు కావు. ఇప్పుడు జగన్ స్టాండ్ ప్రతిపక్షం ఇస్తే నేను వస్తాను అసెంబ్లీకి అంటున్నాడు. ఇప్పుడు 3వసారి జరగబోతుంది వచ్చిన తర్వాత అసెంబ్లీ, జగన్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఏంటి ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ కరెక్టేనా? కాదు, తప్పది. ప్రతిపక్ష హోదా అనేది 10% సీట్లు వస్తేనే వస్తుంది. ప్రతిపక్ష హోదా రానప్పుడు ఒకడే ఎమ్మెల్యే అయినా సరే హెస్ టు గో టు అసెంబ్లీ, హెస్ టు రైజ్ హిస్ వాయిస్. జగన్ ఈజ్ రిప్రజెంటింగ్ 40% ఆఫ్ ఓట్ బ్యాంక్. వాళ్ళని రిప్రజెంట్ చేయాల్సిన అవసరం. వెళ్ళను అంటానికి కరెక్ట్ కాదు, తప్పు చేస్తున్నాడు. మాట్లాడినవారు కాబట్టి నేను వెళ్ళట్లేదు అంటున్నాడు. మాట్లాడకపోతే అది కనిపిస్తుంది కదా జనానికి. మాట్లాడకపోతే బయటకు వచ్చి మేము ప్రెస్ మాట్లాడచ్చు. ఆ ఇష్యూ ఏదైతే మాట్లాడదలుచుకున్నావో అసెంబ్లీలో, నేను అక్కడ మాట్లాడకపోతే బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడతాను. యూ కెన్ రైజ్ యువర్ వాయిస్. అది ఎవడు ఆపలేడు కదా. అది అటెంప్ట్ చేయకుండా వెళ్ళను అంటాం కరెక్ట్ కాదు యాజ్ ఎ పాలిటీషియన్. ఆయన పోకపోగా మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని కూడా వెళ్ళొద్దని చెప్తున్నాడు కదా. అదే అది కరెక్ట్ కాదు. డిస్క్వాలిఫై చేస్తారు మీరు మీ గవర్నమెంట్? డిస్క్వాలిఫై అంటే రూల్స్ ఏ ఉంటే రూల్స్ ప్రకారం చేస్తారు. డిస్క్వాలిఫై చేసినా రాకపోయినా డిస్క్వాలిఫై చేసినా ఏముంది, క్వాలిఫై చేసేది. దానివల్ల గవర్నమెంట్కి వచ్చేదేముంది, పోయేదేముంది. అంటే బెనిఫిట్స్ అయితే ఇవ్వాలిగా గవర్నమెంట్ వైపు నుంచి ఆయనకి ఎమ్మెల్యేగా ఉంటే. ఏం బెనిఫిట్స్ తీసుకో. జగన్కి నామినేలు అంటారు అవి. జగన్ కాదు ఎవరికైనా బెనిఫిట్స్ గురించి కాదు కదా. దే హావ్ టు రైజ్ దేర్ వాయిస్.
వాళ్ళ నియోజకవర్గ సమస్యలు ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఓటు వేసిన వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది. మాట్లాడనియరు కాబట్టి వెళ్ళటలేదు అనేది కరెక్ట్ కాదు. మాట్లాడకపోతే బయటకు వచ్చి అదే ఇష్యూ మీద ప్రెస్లో మాట్లాడచ్చు. ఇట్ విల్ రీచ్ టు ద పీపుల్. ఈ రీసెంట్ గా రెగ్యులర్ గా ఆయన ఉపయోగించేటువంటి పదవి ఏంటంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది ఈ గవర్నమెంట్, మా లీడర్స్ ని కేసులు పెట్టి కేసులు బనాయించి ఇబ్బంది పెడుతుంది అని చెప్పి ఆరోపిస్తున్నారు. అలాంటి పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్ లో? అది నిరంతర ప్రక్రియ అండి. ఎప్పుడైనా కేసులు అనేది ఎప్పుడన్నా కరప్షన్ జరిగితే కరప్షన్ మీద కేసులు పెడతారు. ఎప్పుడన్నా ఇదివరకు టేకప్ చేయని కేసులు ఏమైనా ఉంటే కేసులు పెడతారు. సోషల్ మీడియా ఇదివరకు పెట్టినయే కదా. మనం తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏమో మాకు రోజు 2 రోజులు తీసుకెళ్ళి రిమాండ్ పంపించవచ్చు, వేరు. జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది కదా. ఇందాకే చెప్పాను కదా, విండిక్టివ్ పాలిటిక్స్ ఎక్కువైనాయి. ఇక్కడే కాదు, దేశం అంతా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే గతంలో మేము ప్రజాస్వామ్యయుతంగా మేము వ్యవహరించాము, ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా లేదు అని అంటాడు ఆయన. అవి డెమోక్రటిక్ గా చేస్తే చంద్రబాబు నాయుడు గారిని BTDS పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కరప్షన్ జరిగిందన్నారు, నువ్వు కేసు బుక్ చేయి, ఇట్ విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్. ఓ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది కదా, లేకపోతే పోలీస్ చట్టాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ అదే, ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి. అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కల్తీ విషయం కూడా హరాస్మెంట్ కేసు కింద భావిస్తున్నారు వాళ్ళు. ఏం చెప్తారు? అది కరెక్ట్ కాదు. మరి కల్తీ అయిందా లేదా, కల్తీ అయిన వాడి మీద యాక్షన్ తీసుకుంటారు. కల్తీ అయ్యి ఉంటే, కల్తీ అయ్యి ఉందా లేదా అనేది ఎంక్వైరీలో కదా తెలిసేది. కల్తీ అయ్యేది ఎప్పుడు అయింది, కల్తీ అయింది రిజెక్ట్ చేశారన్నారు. ఎప్పుడో 3 నెలల క్రితం కల్తీ అయింది ఎట్లా తెలుస్తుంది? ఆ ప్రోడక్ట్ లేదు, అది లేదు. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, 4 అరెస్ట్ చేశారు. చేసేదంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక సప్లై చేసిన ఆ ట్యాంకర్ ఏదో కల్తీ అని చెప్పారు. అంతకుముందు కల్తీ చేసి జరిగి ఉంటే అది తెలిసేది ఎట్లా? వాడు వచ్చిన దాన్ని కల్తీ అని పట్టుకుందామండి, వాడి మీద యాక్షన్ తీసుకుంటారు. అంతకుముందు జరిగిపోయింది అది ఎట్లా తీస్తారు? తీయలేరు కదా. వీళ్ళు చెప్పాలి, అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పాలి. అరెస్ట్ అయిన వాళ్ళు ఇంట్రాగేషన్ లో చెప్పాలిగా, దాన్ని బట్టి అని చెప్తారేమో. మేము ఎప్పుడే కాదు ఎప్పటి నుంచో చేస్తున్నామని చెప్పాలి. అంతే. ఇప్పుడు లేటెస్ట్ గా సుప్రీంకోర్టు ఒక అమికస్ క్యూరీ ఒక ఆర్డర్ సిఫారసు చేసింది సుప్రీంకోర్టుకి, కేసులన్నీ విచారించమని చెప్పి. సో ఈసారికి జగన్ జైలుకి వెళ్ళటమేనా అది కనుక ఇంప్లిమెంట్ అయితే? ఏముంది, డైలీ విచారణ. ఇప్పుడు 10 మాట చెప్పారు. డైలీ విచారణ జరిగితే ఏమవుతుంది? విచారణ జరిగి కేసు ముగించాలి కదా. మీరు అన్నట్టు ఒకవేళ నిజంగా నేరం చేసి ఉంటే జైలుకి వెళ్తారు, నేరం చేయలేదంటే బయటికి వెళ్తారు. ఇంతకాలం ఎలా చేశారని జనానికి ప్రూఫ్ అని వస్తుంది. ఇప్పుడు కూడా విచారణ రెగ్యులర్ గా జరగదని నమ్మకం లేదు మీకు? జరిగినా కూడా తొందరగా తేలుతాయని నమ్మకం ఏం లేదు. అంతేనా? సో బెయిల్ మీద ఇంకా కంటిన్యూ అవుతారు 12 సంవత్సరాల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అదే కేసు కంప్లీట్ అయ్యేదాకా అంతే. ఫైనల్ జడ్జిమెంట్ ఒకటి వచ్చినాక, జడ్జిమెంట్ అవడానికి ఎంతకాలం పట్టుందో ఎవరికి తెలియదు. జడ్జిమెంట్ వచ్చే టైంకి జడ్జిమెంట్ నేరస్తుడు అన్న అవుద్ది, నేరస్తుడు కాదు అమాయకుడన్నా అవుద్ది. అంతే కదా, రెండిట్లో ఒకటి అవుద్ది. అది అయిన దాకా అదేం ఫైనల్ కాదు. అక్కడి నుంచి హైకోర్టులు ఉంటాయి, సుప్రీంకోర్టులు ఉంటాయి కదా. ఇప్పుడు ఈ కేసుల విషయంలో మీరు కావాలని కొంతమందిని కార్నర్ చేసి మీ గవర్నమెంట్ కేసులు పెడుతుంది అనేది వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు. అంటే గతంలో ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి అని చెప్పి ప్రశ్నించే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే జరుగుతూనే ఉన్నాయి అట్లా. ఇందాక చెప్పాను కదా, పర్టికులర్ కేసు గురించి నాకు తెలియదు. ఇండియన్ జ్యుడిషియరీ, ఇండియన్ పొలిటికల్ సిస్టంలోనే విండిక్టివ్ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఆంధ్ర కాదు, తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, లేకపోతే ఢిల్లీ కాదు,
దేశవ్యాప్తంగా బెంగాల్లో జరుగుతుంది, మహారాష్ట్రలో జరుగుతుంది. పొలిటికల్గా కొంచెం విండిక్టివ్గా వెళ్తున్నారు. ఎంత మోతాదులో వెళ్తున్నారు, అంత తక్కువ ఎక్కువ అనేది కరెక్ట్గా కేసు టు కేసు ఎవడు చెప్పలేరు. కానీ బట్ అన్ని గవర్నమెంట్లు, అన్ని పార్టీలు విండిక్టివ్ పాలిటిక్స్ వైపు వెళ్తుంది. సో ఈ జాబితాలో ఆర్జీవీ కేసును కూడా తీసుకోవచ్చా మనం? రామ్ గోపాల్ వర్మ ఈ పెద్ద పెట్టి కేసెస్ అయ్యాన్ని. ఇప్పుడు ఏదో నోటీస్ ఇచ్చారు, వెళ్ళి కలవచ్చు. దానికి ఓ సోషల్ మీడియాలో అట్లా చేసి ఓ ఎయిర్పోర్ట్లో దిగారు రామ్ గోపాల్ వర్మ గారు, బెదవాడ నుంచి బయలుదేరారు, ఒంగోలు వెళ్ళారు, ఇట్లా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. అది చర్చించాల్సిన విషయం కూడా కాదు. సో ఆయన ఏమంటారంటే కేసు మీద కేసు పెడుతున్నారు అని అంటున్నాడు ఆయన. ఒక కేసు అయితే సరే, ఒక కేసు అయిపోయింది ఇంకో కేసు పెడుతున్నారు, అదే శిక్షించేది శిక్షించవచ్చు కదా అని అంటాడు ఆయన. ఒకే దాని మీద డిఫరెంట్ కోర్ట్స్లో పెడుతున్నారు. ఆయన ఒపీనియన్ ఏంటంటే, ఆ రోజున గవర్నమెంట్ లో, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేస్తే ఎంత నష్టపోయిందో, ఇప్పుడు తను అరెస్ట్ చేసినా కానీ అంతే నష్టపోద్ది ఇప్పుడున్న గవర్నమెంట్ అని అంటాడు ఆయన. తీసుకోవచ్చు ఆ కంపారిజన్? అంతా లేదు, పెట్టి కేసు. రఘురామకృష్ణరాజు గారి కేసులో ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు జరుగుతుంది సార్. జరగకపోతే కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేసేవాడు కాదు అతను ఇచ్చిన కంప్లైంట్ మీద. ఎఫ్ఐఆర్ బుక్ చేశారంటేనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినట్టు. కానీ సునీల్ ఐపీఎస్ దాకా వెళ్ళట్లేదు అనేది కదా ఆయన అంటుంది. ఆయన అనుకున్నట్టే జరగాలని అంటే ఎట్లా? దానికి ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా. అంటే పోలీసు ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు అతని స్టైల్లో అతను చేస్తాడు. నువ్వు చెప్పిన స్టైల్లోనే జరగాలంటే ఎట్లా? నువ్వు డిప్యూటీ స్పీకర్ పదవి ఉంది, నువ్వు కావాలంటే పిలిపిస్తుండీ, నీకు మెజిస్టీరియల్ పవర్స్ ఉన్నాయి అంటే ఉపయోగించుకోగలరా? లేదుగా. మీ స్టైల్లో మీరు చేస్తారు. స్పీకరు, డిప్యూటీ స్పీకరు, మీకున్న అధికారాలు, మీకున్న పరిధి, మీరు ఎవరిని పిలిపించుకోవాలి, ఎట్లా చేయాలి అనేది మీకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అట్లానే పోలీస్ మాన్యువల్లో వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మీ గవర్నమెంట్ లో ఇప్పుడు జత్వానీ కేసు కానీ, ఆ తర్వాత జరిగినటువంటి అనేక ఇప్పుడు మదనపల్లి ఫైల్స్ కేసు కానీ, ఇలా చాలా కేసులు అయితే బుక్ అయినాయి. కానీ ఏ కేసు కూడా ప్రాపర్ గా ముందుకు వెళ్తలేదు వేగంగా అనేటువంటి అనుమానాలు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? అన్నిటికీ ఇదే వర్తిస్తుంది. పోలీస్ మాన్యువల్స్ అనేవి ఉంటాయి. విండిక్టివ్గా వెళ్ళాలి అనే ఒకటి ఉంటుంది, లేకపోయినా దాని మెటీరియల్ ఎవిడెన్స్ ప్రకారం వెళ్ళమనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఉన్న అదిగా ముఖ్యమంత్రి కానీ పొలిటికల్ కానీ సిస్టంలో పోలీస్ మాన్యువల్ ప్రకారం వెళ్ళమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారేమో తెలియదు నాకు. పొలిటికల్ విండిక్టివ్ వెళ్ళమన్నా అని చెప్పారా, లేకపోతే పోలీస్ మాన్యువల్ ప్రకారం వెళ్ళమన్నారా? సరైన ఆధారాలు దొరకకుండా కేసు ఫైల్ చేయకూడదు. ఆధారాల కోసం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడినంత వాస్తవాలు అవ్వవు కదా. మీరు సోషల్ మీడియా కూడా మెయిన్ మీడియా, సోషల్ మీడియా ఒకటి అయిపోయింది. వాళ్ళ ఏది అథెంటిక్ అనేది లేదు. ఎవడన్నా ఒక రాయేస్తే అది అయిపోయిందని. బట్ ప్రతిదానికి ఆధారం కావాలి కదా. విట్నెస్ లేకుండా చేయకూడదు. చేస్తే ఏమైనా ఫెయిల్ అవుతాయి కేసు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఇంటెలిజెన్స్ ఒకటి, ప్రాసిక్యూషన్, ఈ రెండు బలహీనంగా ఉన్నాయి అని చెప్పి కొంతమంది భావిస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేశారు? అది ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ అంత సరిగా లేదు అనేది ఉంది. ఐఎన్పిఆర్ ఫీడ్బ్యాక్ కానీ, ఏ ముఖ్యమంత్రి అయినా ఐస్ అండ్ ఇయర్స్ ఆ రెండు డిపార్ట్మెంట్లు సమర్థంగా లేవు అనేది జనరల్గా మాట్లాడుతున్న మాటలు. వేరియస్ మీడియా సర్కిల్స్ నుంచి కానీ, వేరియస్ పొలిటికల్ సర్కిల్స్ నుంచి కానీ వస్తున్న ఫీడ్బ్యాక్. అది లీగల్గా బలంగానే ఉందా? లీగల్గా అంటే
జీపీలు కానీ, ఏఏజీలు కానీ, లేదంటే అడ్వకేట్ ఏజీలు కానీ, వీళ్ళంతా ప్రాసిక్యూషన్ ఒకటైతే ఉంటుందిగా. ఉంటుంది. అది సరిగా ఉంటే మీరు ఇందాక అన్న ఈ రావు గారు ఇవన్నీ సక్రమంగా జరగట్లేదని యాంగిల్లో డిలే అవుతున్నాయి అనేది. డిలే అవుతున్న దానికి అది కూడా ఒక రీజన్. ఇవన్నీ ఇంకా టైం కావాలా మీకు, మీ గవర్నమెంట్కి? టైం కావాలంటే ఇప్పుడు ఇది విండిక్టివ్గా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. లీగల్గా వెళ్ళడం అనేది పార్టీ అనేక ప్లాట్ఫామ్స్ మీద చంద్రబాబు గారు చెప్పింది ముఖ్యమంత్రిగా. Yeah. విండిక్టివ్ కానీ వాటిలో వద్దు, చట్టపరంగా ఏం చేయాలో ఎన్ని చేయండి అని. కానీ ఇది మీ పార్టీ క్యాడర్ కి నచ్చుతుందా? పార్టీ కాదు అంటే కొంచెం తొందర ఎక్కువ ఉంటుంది కదా, ఇమ్మీడియట్గా ఏదో అయిపోవాలి అనేది. ఏమైనా చట్టపరంగా అవ్వాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ప్రభుత్వాన్ని పార్టీని రెండింటిని సమన్వయంగా తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుందా మీకు? అదే ఇంకా టూ ఎర్లీ, మెనీ వర్క్స్ మీద పడ్డతోటి ఓ పక్కన గవర్నమెంట్ నడపడానికి ఫండ్స్ తీసుకురావాలి, అట్ ది సేమ్ టైం సంక్షేమం అభివృద్ధి చూడాలి. ఆ టైంలో పార్టీ కూడా చూడాలి. పార్టీ మానాడు మన మేలో జరుగుతుంది, ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్దాం అనేది ఆయన ఆలోచన. పార్టీని కూడా రివ్యాంప్ చేసి కొంతమంది యంగ్స్టర్స్కి అవకాశం ఇచ్చి ముందుకెళ్ళాలి అనేది ఆయన ఆలోచన. రివ్యాంప్ అంటే లోకేష్ గారిని ఏమన్నా అధ్యక్షుడు చేయటం అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అంతవరకు నాకు సమాచారం ఏంటి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉన్నారు కదా, లోకేష్ గారు పార్టీని పకడ్బందీగా బలంగా నడపగలరా? వాళ్ళు మామూలుగా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, పార్టీ అధికారంలో రావడానికి 50% బోనస్ గారు ఎలా కారణం అయ్యారు, 25% లోకేష్ పాదయాత్ర ఒకటి హెల్ప్ అయింది. లోకేష్ పాదయాత్ర అంటే అప్పుడు ఉన్న గవర్నమెంట్ని ధైర్యంగా ఎదిరించడానికి, క్యాడర్లో మోరల్ బూస్ట్ చేయడానికి ఆయన పాదయాత్ర హెల్ప్ అయింది. అప్పుడున్నంత సులువుగా మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక లేడు. ఇప్పుడు అంటే ఇవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ మానాడు తర్వాత యాక్టివైజ్ అవుతారు. అంటే ఈ మధ్య కాలంలో ఒక ప్రచారం జరిగింది, ఆయన ఏదో డిప్యూటీ సీఎం చేస్తారని. ఆ తర్వాత కాదు డిప్యూటీ సీఎం కాదు అసలు సీఎం అని కొంతమంది, దాని మీద మళ్ళీ జనసేన వాళ్ళు ఏదో వాళ్ళు నొచ్చుకున్నారు అని, దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఇంతటి ఆపేయండి అని చెప్పి కూడా చెప్పారు. అసలు ఏంటి, ఎక్కడ పుట్టింది అది? నాకు పెద్ద ఐడియా లేదు. వాళ్ళు అవ్వాలనుకుంటే ఈ రోజు నేను అవ్వగలను, అది పెద్ద ఇష్యూ కాదు. మాసివ్ మ్యాండేట్ టీడీపీ కొన్న తర్వాత ఏమన్నా ఫైనల్ డెసిషన్ చంద్రబాబు నాయుడు గారిది. అది అంటే కూటమి కదా, కూటమిలో మెజారిటీ టీడీపీ 75% పైన ఉంది అసెంబ్లీ ఎమ్మెల్యే స్ట్రెంగ్త్. ఆయన అనుకుంటే కాదను అంటానికి ఏదీ లేదు, ఆయన కాకూడదు అనుకుంటే ఏది అవ్వదు. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? చేస్తారా, సీఎం చేస్తారా లోకేష్? ఎవరిని? లోకేష్ ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ 2029 ముందైనా అలాంటి ఏమైనా ఉందా? అది చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయాలి, ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే. ఆయన వీల్ చైర్లో అయినా నేనే ఉంటాను, లేదా స్టేషన్ మీద అయినా నేనే ఉంటానంటే అదే ఉంటుంది. ఆయన నేను ఉండను తప్పు అని అంటే అతన్ని ఆటోమేటిక్గా గెలిచాయి. అంటే ఈయన సొంత పార్టీ లాగా కాకుండా కూటమి అని చెప్పి ఆయన అంటున్నారు కదా. ఇప్పుడు జనసేనని బీజేపీని రెండింటినీ సాటిస్ఫై చేసి లోకేష్ గారిని ఆ పీఠాన్ని ఎక్కించే చాకిచక్యం చంద్రబాబు గారు చేస్తారంటారా? ఆ ధైర్యం చేయదలుచుకుంటే చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అట్లాంటి ప్రయత్నం ఉందని అనుకోవట్లేదు. చేయాలనుకుంటే ఆపగలిగేది ఏమీ లేదు. సో మహానాడు ఉంది కడపలో, అక్కడ ఏమన్నా కొంచెం సెన్సేషనల్ డెసిషన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంది? ఉంటుంది, పార్టీ రివ్యాంప్ చేసి. అక్కడ మానాడులో అవ్వదు, మానాడులో కొన్ని తీర్మానాలు ఉంటాయి, తర్వాత చంద్రబాబు గారు ఏమనుకుంటే అవుతాయి. ఇప్పుడు పార్టీకి
చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు నడపగలరు అనే ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ వచ్చింది ఆ క్యాడర్ లో. పాదయాత్ర అప్పుడు వచ్చింది. మళ్ళీ యాక్టివైజ్ అయినప్పుడు డెఫినెట్గా ఆల్టర్నేటివ్ టు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా పోస్ట్ తీసుకోవచ్చు. ఫ్యూచర్లో నడపాల్సింది అతనే కదా. ఇప్పుడు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళలో వచ్చిన మార్పు ఏం గమనిస్తున్నారు? పెద్దగా మార్పు ఏం లేదు. అంటే మీకంటే మీకు కాదు, క్యాడర్ ఏం ఫీల్ అవుతుందంటే మమ్మల్ని ఏదో నిర్లక్ష్యం చేస్తున్నారు, మాకు అందుబాటులో ఉండడం లేదు అనే ఫీలింగ్ క్యాడర్ లో మీకు కనిపించట్లేదా? కొంతమంది క్యాడర్లో ఉంది కానీ, బట్ ఆయన చంద్రబాబు గారు ఎవ్రీ సాటర్డే పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు, ఎంతమంది వచ్చినా కలుస్తున్నాడు. ఈ లోకేష్ బాబు కూడా ఇంటి దగ్గర మార్నింగ్స్ కలుస్తూనే ఉన్నారు, ఎంతమంది వచ్చినా. కానీ ఎందుకంటే మరి ఈ ఫీలింగ్ బాగా క్యాడర్ లో వినిపిస్తుంది, మీకు మీ దగ్గర రాలేదా? మీ దాకా రాలేదా అది? మర్మరింగ్ ఉంది. ఎందుకంటున్నారు నాకు తెలియదు కానీ, బట్ ఈ గోయింగ్ టు పార్టీ ఆఫీస్. చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది వచ్చినా ఆ సాటర్డే ఎవ్రీ సాటర్డే వెళ్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా మంత్రులకు సంబంధించిన ర్యాంకులు కొన్ని ప్రకటించారు, ఎవరెవరు పర్ఫార్మెన్స్ ఏంటి అని. దాన్ని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? మామూలుగా ఫైల్స్ క్లియరెన్స్ గురించి, అంతేగాని పెర్ఫార్మెన్స్ 100 ఫైల్స్ వస్తే 50 క్లియర్ చేశాడా, 30 క్లియర్ చేశాడా, 70 క్లియర్. అది డిపార్ట్మెంట్లో బట్టి ఉంటాయి ఫైల్స్. ఒక డిపార్ట్మెంట్కి అసలు ఫైలే ఉండదు, ఒక డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉంటాయి. అదే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నాయని కూడా అన్ని పెండింగ్ ఉంటాయి. సార్ట్అవుట్ చేయాలంటే డబ్బులు ఉండాలి కదా, డిస్పోజ్ ఆఫ్ చేయాలంటే డిస్పోజ్ ఆఫ్ చేయలేరు. అంటే డిస్పోజ్ ఆఫ్ అంటే రిజెక్టెడ్, లేదా పేమెంట్ ఇవ్వాలి. మరి అట్లాంటి డిపార్ట్మెంట్లో పేరుకుపోయి ఉంటాయి. అంటే ఈ ర్యాంకులు ఇవ్వటం కూడా, దాన్ని కూడా రాజకీయం కూడా నుంచి చూసే వాళ్ళు ఉన్నారు కదా. ఇవన్నీ ఊరికే పేరు పెట్టుకుంటారు వాళ్ళు. ఫైల్స్ క్లియరెన్స్ కి పెర్ఫార్మెన్స్ కి సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే ఫైల్స్ అంశం వచ్చింది కాబట్టి, జనరల్ గా ఎలక్షన్ ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఇచ్చిన పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా, వాటిని సెటరేట్ చేసే పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ లేదని అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది, మొన్నటిదాకా కేసీఆర్ గారి బొమ్మ ఉండేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి బొమ్మ పడుతుంది కదా పాస్ పుస్తకాలు. పాస్ పుస్తకాల మీద, లేకపోతే రేషన్ కార్డు మీద ఈ ఫోటోలు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద అప్పుడు ఉన్న ప్రధానమంత్రి ఫోటోలు, అవి ఎప్పటి నుంచి వచ్చినవి నాకు తెలియదు కానీ జనరల్ కరెక్ట్ కాదు, రాజముద్రే ఉండాలి. రాజముద్ర ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే గతంలో సర్వే నెంబర్లు ఒకళ్ళు భూమిని ఇంకొకరు పేరు మీద వేసినవి ఉన్నాయి కదా, అవి సెటరేట్ చేయలేకపోతుంది ఈ గవర్నమెంట్ అనేది. రెవెన్యూ సదస్సులు పెట్టారు, ఒకరోజు లెట్ అవుతాయి, అవ్వవు కదా. అగైన్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇస్ ఇన్వాల్వ్డ్. అంటే ఈ సర్వేని, డిజిటల్ సర్వేని పెట్టాలి. అంటే ఇది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని 150 years బ్యాక్. అప్పుడు ఈ కర్ణాలు వీళ్ళంతా గొలుసులతో కొలిచేవాళ్ళు. ఈ సర్వే నెంబర్ 1 అని ఉందనుకోండి, 15 ఎకరాలని, ఎగ్జాక్ట్ 15 ఎకరాలు ఉండదు, 15 ఉన్నారో 14 ఉన్నారో, ఒక 50 సెంట్లు ఎక్కువ, 50 సెంట్లు తక్కువ, 10 సెంట్లు ఎక్కువ, ఏదో ఒకటి తగ్గుతుంది. డిజిటల్లో ఒక 1/2 సెంట్ తేడా ఉన్నా కూడా ఎక్కదు. దానికి క్వాలిఫైడ్ సర్వేలు ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండింగ్ ఇచ్చింది మొత్తం సర్వే చేయమని. సర్వే చేసినప్పుడు ఈ 1గా లేదు, ఇప్పుడు 1/A, 1/B, 1/B అని ఓ 10-12 ముక్కలైనవి. ఎక్కువ ఉన్నప్పుడైనా గవర్నమెంట్ తీసుకోవాలంటారు, లేకపోతే వాళ్ళందరికీ పంచమన్నాడు. తక్కువ ఉంటే అందరిని పంచమన్నారు. ఇది ఒక 2 సెంట్లు ఎక్కువ, 2 సెంట్లు తక్కువ వచ్చి ఈ డిజిటల్ దాంట్లో ఎక్కించారు. దాంట్లో శాస్త్రీయంగా చేశారా లేకపోతే అశాస్త్రీయంగా చేశారా అనేది ఒక చోట తప్పులు జరిగినాయి, ఒక చోట ఒప్పులు జరిగినాయి. ఇప్పుడు అవన్నీ సరిదిద్దాలంటే అగైన్ ఏ ప్రాసెస్. ఇట్ విల్ టేక్ టైం, ఒక రోజు రావు.
దాంట్లో ఎవరన్నా కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్ని విచారించి దాన్ని ఆర్డీఓకో లేకపోతే ఎవరికో అధికారం ఇచ్చి చేయిస్తారు. సో అది లేటుగా ఉందనేది పబ్లిక్ ఒపీనియన్, లేట్ అవుతుంది అనేది. లేట్ అవుతుంది అనేది, లేట్ అంటే లేట్ అవుతుంది. మరి లేటు జరిగిన తప్పులు అలా ఉన్నాయంటారా? ఇప్పుడు వీటిలో 22A అంటే గవర్నమెంట్ నిషిద్ధం చేసింది. అంటే అది టెంపుల్ ల్యాండో, వక్ఫ్ ల్యాండో, లేకపోతే గవర్నమెంట్ రెవెన్యూ ల్యాండు, లేకపోతే పూర్వభోగ ల్యాండు, లేకపోతే ఏదైనా రోడ్డు వెళ్తుందో, లేకపోతే శ్మశానాలు ఉన్నాయో ఏవో ఉంటాయి కదా. అది రిలీవ్ చేయాలంటే కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారు అప్పుడు. లేకపోతే అసైన్డ్ ఏదో భూమి దున్నుకోవడానికి ఇచ్చుంటారు డబ్బు లేకుండా, అది అమ్మడానికి వీల్లేదు. ఇట్లాంటి అన్యాగ్రంథంగా 22A నుంచి రిమూవ్ చేసి కొనుక్కున్నారు అనేది అభియోగం. ఇవన్నీ మళ్ళీ విచారించాలి. కొన్ని నిజంగానే 22Aలో పెట్టి ఉండొచ్చు, మన పర్సనల్ ల్యాండ్ కూడా. అవి విచారించి కలెక్టర్ చేయాలి. అంటే ఓవర్ నైట్ అవ్వవు ఈ రెవెన్యూ కూడా. అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. రెవెన్యూ యంత్రాంగం ఎవరు ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, అది ఓనర్షిప్ నిర్ధారించే రైట్ వాడికి లేదు. ఒక సివిల్ కోర్టు జడ్జే దాని మీద అన్ని పరిశీలించి చేయాలనేది సుప్రీంకోర్టు రూలింగ్స్, జడ్జిమెంట్స్ అన్నీ ఉన్నాయి. కానీ మన వాళ్ళు అది అతిక్రమించేసి ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ భూమి హక్కు కల్పిస్తున్నారు. సార్, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, అధికార యంత్రాంగం చంద్రబాబు నాయుడు గారికి లేదంటే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయట్లేదు అనేది ఒకటి వినిపిస్తుంది. మీ అబ్జర్వేషన్ అది కనిపిస్తుందా? అలా నాన్ కోఆపరేషన్ కాదు, కానీ కొంచెం ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఇదివరకులాగా ఎస్వి ప్రసాద్ రోజుల్లో లాగా ఒక సమర్థవంతమైన అధికారులు తక్కువ మంది ఉన్నారు. అసమర్థత ఉంది. అంతేగాని కావాలని చేయటం కాదు. కొంతమంది కావాలని చేస్తూ ఉండొచ్చు, కానీ ఎక్కువ ఇన్ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది. అంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనుషుల్లాగానే, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులాగానే వ్యవహరిస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది కదా. కొన్నిట్లో ఉన్నారు. సీనియర్ ఐఏఎస్లో లేకపోయినా డిపార్ట్మెంట్లో ఉంటారు కదా. డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేరు. ఐఏఎస్ అంటే ఇక్కడి నుంచి తీసి అక్కడ, అక్కడి నుంచి తీసి ఇక్కడ వేస్తారు. లేకపోతే మరో ఆర్డీఓలు వీళ్ళు కావాలంటే ఈ ఊరు నుంచి తీసి ఆ ఊరు, ఆ ఊరు నుంచి తీసి ఊరేస్తారు. ఒక మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడే ప్రమోషన్ మీద ఉంటారు. లేదా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడే ప్రమోషన్ మీద ఉంటారు. వాళ్ళని మార్చడానికి లేదు. వాళ్ళలో ఎవరన్నా వైసీపీ మైండ్ ఉంటే ఉండొచ్చు. వాళ్ళ వైసీపీ మైండ్ అంటే అప్పుడు జనరల్గా అధికారులు ఎవరైనా నాకు తెలిసినంత వరకు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట ఏం చేస్తారు. 99%, 95%. ఎక్కడన్నా 2-3% మీరన్న యాంగిల్లో ఉండొచ్చు. అదేదో అది 90%, ఇది 10% కాదు. ఓకే, కొంత ఉండొచ్చు అంటారు. కొంత ఉండొచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి పొలిటికల్ కోఆర్డినేషన్ ఎలా ఉందంటారు? బై అండ్ లార్జ్ బాగానే ఉంది. పొలిటికల్ కోఆర్డినేషన్ పొలిటికల్గా అంత లేదు, కానీ గవర్నమెంట్ బాగానే ఉంది. పొలిటికల్ అంటే బీజేపీ ఎవరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఏం లేదు కదా. అంటే ఇవాళ మైనారిటీ గవర్నమెంట్ ఉన్నా కూడా అథారిటేటివ్గా మాట్లాడుతున్నారు. అది మీరు క్వశ్చన్ అదే. అవును అవును అవును. వాళ్ళు మైనారిటీ గవర్నమెంట్లో ఉన్నా కూడా దే ఆర్ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్ దట్ allies are with them. లేకపోతే అపోజిషన్ అంతా ఏకం అవ్వదు అనే ఉద్దేశం ఉండొచ్చు. చంద్రబాబు గారిని ఢిల్లీ పిలిచి ప్రచారం చేయించుకున్నారు కదా ఢిల్లీ ఎలక్షన్ లో, దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళు అన్నీ వాడుకుంటున్నారు కదా బీజేపీ. ఎవరు ఎక్కడ కావాలో అట్లా వాడుకుంటున్నారు.
అంతే తప్ప పొలిటికల్ గా వీళ్ళకేం ఉపయోగపడే పరిస్థితి ఉండదు అంటారు. పొలిటికల్గా ఏం పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడైతే శివసేన లాంటి పార్టీని చీల్చారో ఇంకా పాలిటిక్స్ లేదు, ఏమీ లేదు దేశ రాజకీయాల్లో. శివసేన అంటే మిలిటెంట్ పార్టీ, కమ్యూనిస్ట్ కన్నా కూడా కళ్ళు కట్టిన పార్టీ అది. దాంట్లోనే చీలికి వచ్చినాక ఇక మిగతా వాటి గురించి మాట్లాడటం అనవసరం దేశానికి. ఇప్పుడు ఆ రాష్ట్రాల పరిస్థితి మనకు కూడా భవిష్యత్తులో ఉంటుందంటారా? ఉండొచ్చు, ఏదైనా జరగదు బీజేపీ పవర్ పాలిటిక్స్. పొలిటికల్ గా జగన్ కి ఇప్పటికి కూడా బీజేపీ తోటి ఉందంటారా? పెద్దగా శత్రుత్వం ఉందని అనుకోను మేము. అది ది సేమ్ టైం మిత్రత్వం కూడా ఏమీ లేదు. ఇద్దరి మధ్యలో, బీజేపీ వైసీపీ మధ్యలో పెద్దగా శత్రుత్వం ఉందని అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు కొంతమంది విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు బీజేపీకి వెళ్ళడానికి ట్రై చేస్తే అక్కడేదో చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకోండి మీరు అప్పుడే చేర్చుకుంటాం అని చెప్పినట్టు ఒక న్యూస్ వచ్చింది. అంత ప్రయారిటీ ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ వాళ్ళు? ఇస్తారు, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు రెండు పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అవసరం ఎక్కువ ఉంది కదా ఇవాళ. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు, 3-4 రీజనల్ పార్టీస్ సపోర్టు గట్టిగా అవసరం ఉంది. ఒకటి టీడీపీ, 2 నితీష్ కుమార్, అట్లానే శివసేన, అట్లానే ఎల్జేపీ బీహార్లో. ఈ 3-4 పార్టీలకి పొలిటికల్ సేయింగ్ ఉంటుంది. అంటే మరీ బ్లాక్మెయిల్ చేసేంత ఉండదు కానీ సాఫ్ట్ కార్నర్ అయితే ఉంటుంది ఈ పార్టీల మీద. ఇప్పుడు దేవగౌడ గారు ఒక బాంబు పేల్చారు 2 రోజుల క్రితం. ఏది ఎన్డీఏకి ఏదో చైర్మన్ లేదా వైస్ చైర్మన్ అడిగారని చంద్రబాబు నాయుడు గారు, దానికి ఏదో రిజెక్ట్ చేశారని. అది నమ్మశక్యమేనా? అయ్యో అవ్వకుండా ఎందుకు ఉంటుంది? ఊరికే పుట్టిస్తాడు కదా. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడాడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కదా, ఏంటంటే ఆర్డినరీ మ్యాన్. కాకపోతే అక్కడే బీజేపీ ప్రెసిడెంట్ కండెమ్ చేశాడు కదా, అట్లాంటిది ఏం జరగలేదని. నడ్డా చేశాడు. అది ఎవరితో నమ్మాలి మరి? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, మోడీ గారు చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఇంకొక స్ట్రాటజీ చూస్తున్నాను సార్ బీజేపీలో. సినిమా వాళ్ళు ఎందుకు ప్రత్యేకంగా పిలుస్తున్నారు, పిలిచి మాట్లాడుతున్నారు? ఎవరు? బీజేపీ వాళ్ళ. ఎప్పుడైనా సెలబ్రిటీస్ని పిలుస్తాను, సినిమానే కాదు, స్పోర్ట్స్, సినిమా అప్పుడప్పుడు నిలబెడతానే ఉంటారు అక్కడ ఇక్కడ. మొట్టమొదటి ఉంది అది బీజేపీకి. రీసెంట్ గా నాగార్జున గారు వెళ్ళినట్టున్నారు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? అంటే ఓన్లీ ప్రచారం కోసమా లేదంటే పొలిటికల్ గా స్టెప్స్ వేయటానికా? అంటే అందరితో మేము బాగానే ఉన్నాం అని చెప్పుకోవడానికి. ఇది సౌత్లో పర్టికులర్గా బీజేపీకి ఏదో మొఘల్ సామ్రాజ్యం విజయ పర్వతాలతో ఆగిపోయిందంటారే, అట్లానే. అంటే సౌత్కి అన్యాయం జరుగుతుంది అనేది అందరికి మీరంతా మాట్లాడుతూనే ఉంటారు కదా రోజు. అంటే ఇప్పుడు ఎంపీలు 800 చేస్తూ ఉంటారు. చేసినప్పుడు స్టేట్ ప్రాతిపదికన తీసుకోవాలి. అంటే మనకి ఆంధ్ర 25 ఉన్నాయనుకోండి, ఓ 10 పెంచడం. తెలంగాణ 17 ఉన్నాయి, ఇంకో 10 పెంచడం. ఈ ప్రాతిపదిక వదిలేసి జనాభా ప్రాతిపదికన చేద్దాం అనేది వాళ్ళ. అది దుర్మార్గమైన ఆలోచన. బేసిక్గా ఇండియాకి సరిహద్దులు లేవు, రాష్ట్రాలకే సరిహద్దులు ఉన్నాయి. ఇట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్. దేశానికి సరిహద్దు అనేది లేదు అసలు. ఎక్కడ రాజ్యాంగంలో లేదండి? లేదు. రాష్ట్రాలకే సరిహద్దులు. ఈవెన్ జమ్మూ కాశ్మీర్ కూడా జమ్మూ కాశ్మీర్కి సరిహద్దు. అరుణాచల్ ప్రదేశ్కి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు, ఉత్తరప్రదేశ్కి ఉత్తరప్రదేశ్ సరిహద్దు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ లేటెస్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, దక్షిణ భారతదేశం మొత్తం పోలరైజ్ కావాలి అని. అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా?
అంటే దక్షిణ భారతదేశం అసలు ప్రత్యేక దేశం కావాలని కొంతమంది అడుగుతున్నారు ఇప్పుడు. ఇప్పుడే ఎప్పటి నుంచో ఉంది. ఉమ్, తమిళనాడులో ద్రవిడ ఉద్యమం ఇది, యాంటీ హిందీ చేసినది, ఉమ్. భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినప్పుడే వచ్చింది అది. ఓ, అప్పుడే ఉందా? ఇప్పుడు లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి అందుకున్నాడు దాన్ని, ఈ- తెలంగాణ ముఖ్యమంత్రి. అంటే ఇది జరిగితే అట్లాంటిది వస్తుంది. ఉమ్, జనాభా ప్రాతిపదికన చేస్తే ఉత్తరప్రదేశ్ 85 150 అవుతాయి. ఆ ఒక్క చాలు సెంట్రల్ లో గవర్నమెంట్ కి. ఎప్పుడైనా స్టేట్ ఒక యూనిట్గా తీసుకోవాల్సిందే, కానీ జనాభా ప్రాతిపదికన చేస్తే మటుకు చాలా నష్టం జరుగుద్ది. ఇప్పటికే సెంట్రల్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏ రాష్ట్రం దగ్గర నుంచి జిఎస్టీ వచ్చింది మనకు 50% మనకు వస్తుందో అట్లానే సెంట్రల్ ఫండ్స్లోంచి అలొకేషన్ వచ్చేది జనాభా ప్రాతిపదికన చేస్తున్నారు. రెవెన్యూ స్టేట్ నుంచి వచ్చేదానికి portion- తీసుకోవట్లే. జనాభా ప్రాతిపదికన తీసుకున్నప్పుడు నార్త్ ఇండియా. నార్త్కి ఎక్కువ వెళ్తుంది. మరి దానికైనా సెలబ్రిటీస్ కి ఆహ్వానించడానికి ఏంటి రిలేషన్, ఏంటి సంబంధం ఏంటి? సెలబ్రిటీస్ అంటే సౌత్ సెలబ్రిటీస్ మీరు చెప్పేది. ఆ, సౌత్లో కూడా పాదం మోపాలి అనేది. నాగార్జున కలిశారు, వాళ్ళు ఏమన్నా పాలిటిక్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? మీకు ఆ సినిమా ఇండస్ట్రీ కూడా మొదటి నుంచి పరిచయం కదా. అతనికి ఇంట్రెస్ట్ లేదు, పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. ఎవరితో అయినా అధికారంలో ఉన్న వాళ్ళతో బాగుందాం అనేది తప్ప ఈ జనరల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఎప్పుడు సైడ్స్ తీసుకోదు. ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోటి దే విల్ గో స్మూత్. కొంతమంది ఇండివిజువల్స్ వాళ్ళకు పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటాయి, అది ఇంట్రెస్ట్ ఉన్న ఇండివిజువల్స్ ఉంటాయి తప్ప ఇండస్ట్రీకి ఉండదు. మరి మొన్న జరిగిన ఇన్సిడెంట్ మనం పర్సనల్ అనుకోవాలా? పుష్ప 2ది రేవంత్ రెడ్డి పుష్ప వాళ్ళ మధ్య నడిచింది. అది ఇండివిజువలే తప్ప ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ కాదు. అది అక్కడ ఏదో జరిగింది, పోలీస్ కేసు వచ్చింది, పెట్టారు. ఏదో వాడి హస్బెండ్ ఆవిడ పెట్టినట్టున్నారు అవును. కేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. బుక్ చేసిన దానికి వీళ్ళు సోషల్ మీడియాలో చాలా వల్గర్గా సీఎం గురించి పెట్టారు. ఇప్పుడు అది సోషల్ మీడియా ఎవరిది ఏమిటి అనేది తెలుసుకోలేంత ఇది కాదుగా ఎవరికైనా. ఇప్పుడు కొంతమంది పలానా టీఆర్ఎస్ మీడియా ఉంటుంది, లేకపోతే పలానా కాంగ్రెస్ మీడియా ఉంటుంది, లేకపోతే బీజేపీ మీడియా ఉంటుంది, లేకపోతే అట్లనే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది చిరంజీవి గారిని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది నాగార్జున సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేవాళ్ళు, కొంతమంది అల్లు అర్జున్ అని, కొంతమంది మహేష్ బాబు అని, ఇట్లా ఉంటాయి. మీరు చూసుకుంటే వీటిల్లో కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని స్పాన్సర్డ్ ఉంటాయి, కొన్ని ఓన్ ఉంటాయి. గవర్నమెంట్కి తెలుసు కదా ఎవరిది దీని వెనకాల ఉన్నారని, దాని మీద వాళ్ళు ఇరిటేట్ అయ్యారు. కానీ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నంత కాలం సినిమా ఇండస్ట్రీ ఉన్నంత క్లోజ్ గా గవర్నమెంట్ తోటి రేవంత్ రెడ్డి గారిని వచ్చిన తర్వాత లేదుగా. ఈయన ఓన్లీ 1 year కదా అయింది. కేసీఆర్ గారు అంటే 10 years ఉన్నప్పుడు ర్యాపోర్ట్ పెంచుకున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్స్లో ఏంటంటే జనరల్గా కాంగ్రెస్ గవర్నమెంట్స్లో ఫిల్మ్ ఇండస్ట్రీ అంత క్లోజ్నెస్ ఉండదు, కొంత ఫ్యూ ఇండివిజువల్స్ ఉంటాయి. కానీ మొట్టమొదటికి అంటే ఈ మొట్టమొదటి ఈ తెలుగు ఇండస్ట్రీ పర్టికులర్గా కొంచెం టీడీపీ మీద ఎక్కువ ఉంటుంది, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాంగ్రెస్ మీద తక్కువ. అలానే కంటిన్యూ అవుతూ ఉంది. అంటే క్లోజ్నెస్. ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్లు ఇప్పుడు ఎవరు మాట్లాడారో తెలియదు. అదే రీజనల్ పార్టీ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు అనుకోండి, ఎస్ వీళ్ళు 5 ఏళ్ళు ఉంటాడు, లేకపోతే 10 ఏళ్ళు ఉంటాడు, లేకపోతే లైఫ్ లాంగ్ ఉంటాడు అనేది వస్తుంది రీజనల్ పార్టీస్. అదే కాంగ్రెస్లో ఉండదు. అందుకని ఎవరు అంత అటాచ్ అయ్యి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళరు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్స్. పాతకాలంలో అంటే చెన్నారెడ్డి గారు కానీ అందరూ వాళ్ళు ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీతో అనుబంధం ఎక్కువ ఉండేది. కొంత టైం వీళ్ళ కేటాయించేవాళ్ళు.
అంత బిజీ షెడ్యూల్లో కూడా ఎవరిని అడిగితే ఎమ్మడే అపాయింట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఆ ఎపిసోడ్ పర్సనల్ గా అనిపించలేదా మీకు? అంటే అల్లు ఫ్యామిలీ గాను రేవంత్ రెడ్డికి అన్నట్టుగా అనిపించలేదు ఆ ఎపిసోడ్? తర్వాత అనిపిస్తుంది కానీ ఇట్లా స్టార్ట్ అయింది అట్లా కాదు. అంటే వీళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ పవర్ చూపిస్తారు కదా. ఆయనేమో అసెంబ్లీలో మాట్లాడాడు, లేదా పాకిస్తాన్ లో బోర్డర్ లో ఆయన ఏమన్నా సైనికుడా అన్నట్టు ఎవరిని, అల్లు అర్జున్ని. ఈయన జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద మాట్లాడాడు. ఇవన్నీ చూస్తే అది పర్సనల్ అసెంబ్లీలో మాట్లాడాల్సిన ఇష్యూ కాదు. ఫస్ట్ వీళ్ళు కూడా ఎమ్మటే రియాక్ట్ అవ్వాల్సినంత అవసరం లేదు. గవర్నమెంట్ అసెంబ్లీలో ఎందుకు మాట్లాడాడో తెలియదు కాబట్టి, నాకు క్వశ్చన్ వేస్తే మాట్లాడాడో తెలియదు నాకు. అయితే అవును, అక్బరుద్దీన్ క్వశ్చన్ వేస్తే మాట్లాడాడు. అదే ఎవడో క్వశ్చన్ వేస్తే మాట్లాడు, అంతేగాని ముఖ్యమంత్రి కల్పించుకొని మాట్లాడింది కాదు కదా. ఏదైనా సంఘటన గురించి అడిగినప్పుడు ఎస్ టు ఆన్సర్. ఇప్పుడు దాని ఇంపాక్ట్ సినిమా ఇండస్ట్రీ మీద లేదంటారా? ఏముండదండి, అది ఉండదా? అంటే బెనిఫిట్ షోలు, టికెట్లు పెంచుకోవడం ఇవన్నీ కొంచెం మీకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కదా, అవన్నీ పోతాయి కదా. అసలు బెనిఫిట్స్ ఇష్యూ కాదు. ప్రీవియస్ నైట్ వేస్తే బెనిఫిట్స్ రెగ్యులర్ షో వేసుకోవచ్చు. ఉన్న సినిమాటోగ్రఫీ యాక్ట్లో ఉంది ఏంటంటే మార్నింగ్ 9 నుంచి రాత్రి 1:30 వరకు ఎన్ని షోలు అయినా వేసుకోవచ్చు. బిఫోర్ 9 వేసుకోవాలి, మార్నింగ్ 6 o'clock అంటే యూ టు టేక్ పర్మిషన్ కన్సర్న్ జాయింట్ కలెక్టర్, ఆ ఏరియాలో ఉన్న జాయింట్ కలెక్టర్ దగ్గర. గవర్నమెంట్ దగ్గర నుంచి జీవోలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఊరికే సోషల్ మీడియాలో హైప్ చేసి టికెట్ రేట్లన్నీ హైప్ చేసిన దాని మూలాన వచ్చింది. మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారా? కానీ సినిమా ఇండస్ట్రీని మనం యూనిట్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకేలాగా వ్యవహరించారు ఈ సినిమా ఇండస్ట్రీ పట్ల అనిపించట్లేదా? అంటే నేను పెద్ద యాక్టివ్గా అసోసియేషన్స్లో లేను. ఎవరైనా స్టార్స్కి సంబంధం లేదు సినిమా టికెట్ మీద కానీ నెంబర్ ఆఫ్ షోస్ మీద కానీ. వాట్ దే ఆర్ కన్సర్న్, వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఇట్ ఈస్ ఫిలిం ఛాంబర్ ఆర్ ఫిలిం ప్రొడ్యూసర్, దే హావ్ టు గో. నువ్వు ఎవరన్నా అధికారంలోకి వస్తే కావాలంటే కంగ్రాచులేట్ చేయి, వెళ్ళికి ఫార్మ్లో కలు, అది వేరు. సినిమా ఇండస్ట్రీ సమస్యలకి ఫిల్మ్ ఆర్టిస్ట్కి సంబంధం లేదు. ఎప్పుడైనా ప్రొడ్యూసర్ లేకపోతే థియేటర్ ఓనర్ వాళ్ళకి సంబంధం. దే విల్ రిప్రజెంట్. ఆర్టిస్ట్ వెళ్ళటమే తప్పు ఈ ఇష్యూస్ మీద. ఈ ఇష్యూస్ అని కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చినప్పుడు తనని విష్ చేయడానికి రాలేదనేది ఆయన ఏదో మనసులో పెట్టుకున్నాడు అనేది ఒకటి. ఇక్కడేమో డైరెక్ట్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డైరెక్ట్ గా అనేసారు, అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రాలేదు, నన్ను విష్ చేయలేదని. ఏంటది? జనరల్ గా అది పర్సనల్ ఇష్యూ. ఎప్పుడైనా ఛాంబర్ అనేది ఎప్పుడైనా ఏ చీఫ్ మినిస్టర్ వచ్చినా కంగ్రాచులేట్ చేస్తారు, వెళ్ళి కలుస్తారు. ఆర్టిస్టులు వచ్చి కలవడం అనేది అసలు సాంప్రదాయం లేదు. అది పర్సనల్. ఎవరన్నా ఉండి చీఫ్ మినిస్టర్తో ఉన్న రిపోర్ట్ ప్రకారం వెళ్ళి ఒకసారి ఒక వస్తారు. ఫిలిం ఇండస్ట్రీ అనేది ఛాంబర్, నాట్ అన్ ఇండివిజువల్. లేకపోతే ఒక ఆర్టిస్ట్ కాదు, ఆర్టిస్టులకు సంబంధం లేదు. ఇది అనవసరంగా డిఫరెంట్ కలర్ ఇచ్చారు ప్రభుత్వాలు కానీ ఇండస్ట్రీలో కానీ. ఇంకో కలర్ కూడా ఇచ్చారు, అసలు సినిమా పెద్ద ఎవరు అనేది ఒక మూమెంట్ లో దాని మీద కూడా నడిచిందిగా. సినిమా అంటే ఎవరో ఫిలిం ఛాంబర్, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఎవరు అంటే వాడే ఫిలిం. అంతేనంటారు సింపుల్ గా. ఇప్పుడు చిరంజీవి గారు లేటెస్ట్ ఏమన్నారంటే కాంపౌండ్, అల్లు కాంపౌండ్, మెగా కాంపౌండ్, ఈ కాంపౌండ్లు అనేవి లేవు అని అంటాడు ఆయన. వాళ్ళేమో కాంపౌండ్లు ఉన్నాయని వాళ్ళు అంటారు కొంతమంది అభిమానులు. అదేంటది? అది కూడా మార్కెట్ స్ట్రాటజీ అనా? ఎప్పుడు ఎవరు అసోసియేషన్స్ వాళ్ళు ఉన్నాయి, ఫ్యాన్స్ అసోసియేషన్. నాకు తెలిసినంత వరకు ముగ్గురే స్ట్రాంగ్. ఒకటి రామారావు, ఒకసారి రామారావు అభిమాని అయిన తర్వాత మారడు. రెండోది కృష్ణ గారు, ఆయన అభిమానులు ఎవరు ఆయన అభిమానులుగానే ఉంటారు, మారడు. మూడోది చిరంజీవి.
చిరంజీవి ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ఆయన సపరేట్ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరికి ఆ సినిమాకే తప్ప మామూలుగా అభిమానం ఉండదు. పిక్చర్ టు పిక్చర్. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఈ ఫ్యాన్స్ గొడవలు ఇవన్నీ ఏంటి, ఇవన్నీ క్రియేట్ చేసాయా లేకపోతే ఏంటి? సోషల్ మీడియా క్రియేషన్ అండి. ఇక్కడ ఏదో 500 మంది 1000 మంది ఉన్నా కూడా 1000 మంది వచ్చినట్టు చూస్తున్నారు. అగైన్ మళ్ళీ ఇంకో పాయింట్ వస్తే ఆర్గనైజర్ ఉంది చిరంజీవి గారి ఫ్యాన్స్, మిగతా వాళ్ళు ఎవరికి లేదు. ఇప్పుడు అల్లు సైన్యం అంటున్నాడు ఆయన. అవన్నీ పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తప్ప అతనికంటూ సపరేట్ బేస్ ఏమి లేదు. కానీ ఆయన అల్లు ఆర్మీ అని చెప్పి సపరేట్ గా ప్రమోట్ చేసుకుంటున్నారుగా. చేసుకుంటారు. దాని పర్యవసానమేనా ఇప్పుడు కేసు? కానీ తమాషా ఏంటంటే అది జరిగిన తర్వాత సినిమా వాళ్ళు ఏది జరిగిందా కానీ అందరూ వస్తారు కదా, కొంచెం ఐక్యంగా ఉంటారు కదా. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన్ని పలకరీయడానికి వచ్చే తప్ప ఇష్యూలో ఎవరు రాలేదేంటి సినిమా వాళ్ళు? ఆయన పలకరించడానికి ఎంతమంది వచ్చారు, ఎవరు వచ్చారు? ఏదో కొంతమంది వచ్చినట్టున్నారు. దగ్గర ఉండరు, రావచ్చు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం వచ్చాడేనా? అసలు ఇష్యూలో కూడా పెద్దగా మిగతా వాళ్ళు పట్టించుకున్నట్లేదు, అదేదో ఇండివిజువల్ అన్నట్టుగా ఉంది. ఇండివిజువలే కదా అది. ఇట్ హాస్ గాన్ టు పోలీస్. ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఒక ఇండివిజువల్కి సంబంధించింది, అది ఇండస్ట్రీ సమస్య కాదు. ఒక పోలీస్ ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే ఫైల్ చేశారో అది ఆ ఇండివిజువల్ ఎఫ్ఐఆర్లో ఎవరైతే ఎక్యూజ్ ఉన్నారో అది ఇండివిజువల్ అయింది. అది ఫిలిం ఇండస్ట్రీ సమస్య కాదు. నాకు విచిత్రం, చాలా రోజుల నుంచి ఘట్టమనేని ఫ్యామిలీ, హీరో కృష్ణ గారు ఫ్యామిలీ, ఆ తర్వాత ఇప్పుడు మహేష్ బాబు గారి దగ్గర దాకా చూస్తే ఎక్కడ ఇలాంటి వాటికి అసలు కనీసం అసలు ఎక్కడా కూడా వినిపించదు పేరు. ఎలా ఉండగలుగుతున్నారు వివాదాలకు దూరంగా? మా ఎప్పుడు ఆర్గనైజర్ మేము వివాదాలన్నీ ఇట్లాంటివి చాలా చూస్తున్నాడు. అసలు దూరంగా ఉంటారు కదా, అసలు దరిదాపులు అసలు ఆ జోనర్లోకి రారుగా మీరు. ఎందువల్ల కారణం ఏంటి? మనకు సంబంధించినవి తప్ప మిగతా వాళ్ళ దాంట్లో మేము దాల్చవచ్చు. ఎవరన్నా ఏదైనా కావాలని వచ్చి అడిగితే చేసి పెడతారు ఇప్పటికీ, అంతే తప్ప ఎక్కడ వేలు బెటర్ అంటారు. అదే సీక్రెట్ అంటారా? కావాల్సిన వచ్చి అడిగితేనే చేస్తాను, అడగకపోతే నేను చదవచ్చు. సో అదే కంటిన్యూ అవుతుంది మహేష్ బాబు గారి విషయంలో కూడా. ఇప్పుడు బాలకృష్ణకి పద్మభూషణ్ ఇచ్చారు సార్, దాని మీద కూడా కొంచెం అక్కడక్కడ వినిపించేది ఏదో గవర్నమెంట్ ఉంది వచ్చింది అది దాన్ని అని. డిజర్వ్డ్. ఒకటి కాదు కదా, యాక్టర్, ప్రొడ్యూసర్, పైగా ఈ బసవతారకం ఇన్స్టిట్యూట్లో సర్వీసు మామూలు కాదు కదా అది. ఎంతో మందికి ప్రాణదానం చేస్తుంది. మల్టీ డైమెన్షనల్ పర్సన్ అతను రావడానికి గవర్నమెంట్కి సంబంధం ఉంది. అంటే కూటమి ఉంది కదా, డబుల్ ఇంజిన్ సర్కార్, అందుకని వచ్చింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఉండొచ్చు కానీ అది దానికి దీనికి ఈజ్ డిజర్వ్డ్ ఇట్. మల్టీ డైమెన్షన్ కాబట్టి ఖచ్చితంగా ఈ డిజర్వ్డ్ ఇట్. కానీ అది వచ్చిన తర్వాత, అవార్డు వచ్చిన తర్వాత అనేదో ఫంక్షన్ పెట్టుకున్నారు. ఆ ఫంక్షన్ మీద కూడా టాలీవుడ్లో కొంతమంది విమర్శిస్తున్నారు. దేనికి అంటే వాళ్ళు ఏదో పర్సనల్ గా పెట్టుకున్నారు కొంతమందిని, అంటే ఇండస్ట్రీని పిలవాలి కదా, ఇండస్ట్రీని పిలవకుండా వాళ్ళకి ఏదో కావాల్సిన ఒకళ్ళిద్దరిని పిలుచుకున్నారా అనేది. ఆవిడ భువనేశ్వర్ గారు పర్సనల్ గా పిలుచుకున్నారు, ఓన్లీ ఫ్యామిలీస్. అవును, ఫ్యామిలీ వరకు పిలుచుకున్నారు. దాని మీద కూడా టాలీవుడ్ ఇంకొక కోణం చేస్తుంది కదా. ఇంకో కోణం అది కరెక్ట్ కాదు. ఆవిడ పర్సనల్ గా, నేను వెళ్ళాను ఆ ఫంక్షన్కి, బట్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్, మార్వలస్. ఆవిడ సింగర్, ఎవరు ప్రమేయం లేదు, ఆవిడ ఒకటే చేసింది. అంటే చేశారు, బాగానే ఉంది. కాకపోతే అక్కడుండి అదేదో పర్సనల్ అనుకున్నారు కదా, దాన్ని పర్సనల్ అనుకోకుండా దాన్ని మళ్ళా సోషల్ మీడియాలో ఇచ్చారు అనేది ఇంకోటో టాలీవుడ్ లో. మీడియాలో అంటే మరి వాళ్ళకి కావాల్సింది తీసుకొని ఉంటారు, అదేముంది పెద్ద దానికి ఇష్యూగా ఉంది. చీఫ్ మినిస్టర్ గారు పాల్గొన్నారు, మరి
బాలకృష్ణ గారు ఆయన పర్సనల్గా 4-5 సినిమా వాళ్ళు పిలుచుకున్నారు ఫ్రెండ్స్. మిగతా వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ని పిలుచుకున్నారు ఎక్కువ. ఈ మధ్యకాలం ఇంకోటి కూడా వినిపిస్తుంది సార్ సినిమా ఇండస్ట్రీ. చిరంజీవి ఆయన ఏదో గవర్నర్ అవుతాడని కొంతమంది, లేదు ఉపరాష్ట్రపతి అవుతాడని కొంతమంది, అంటే రకరకాలు వినిపిస్తుంటే నిన్న లైలా సినిమాకి ఈయన ఏదో ఫంక్షన్కి వెళ్ళారు. ఆయన ఏమన్నారంటే ఆనాటి ప్రజారాజ్యం పార్టీయే ఇప్పుడు జనసేన అని అన్నారు. ఈ డైలాగ్ని పట్టుకొని ఈయనేదో ఒక కీలకమైన పదవులకి ఢిల్లీలో వెళ్ళబోతున్నారు అనే ఒక సౌండ్ వినిపిస్తుంది. ఏంటది? పెద్దగా అంత అంబిషన్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. పాలిటిక్స్ వద్దనుకున్నాడు, కాంగ్రెస్లో మెర్జ్ చేశాడు. ఎప్పుడన్నా ఏమన్నా అవకాశం ఉంటే ఏమన్నా ప్రెసిడెన్షియల్ నామినేషన్ మీద రాజ్యసభ వెళ్తారేమో తెలియదు. ప్రజారాజ్యం పార్టీతో ఎందుకు కంపేర్ చేశాడు జనసేనని? రాజ్యం క్యాడర్ అంతా జనసేన క్యాడర్ అయ్యారనే ఉద్దేశం ఆయనకి. అప్పుడు యువరాజ్యం ప్రెసిడెంట్గా ఉండేవాడు కదా, బ్రదర్స్ ఇద్దరే కదా ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనలో ఉంది. ఆయన పాలిటిక్స్ నేను దూరం అని చెప్పేశారు అప్పుడే. కాంగ్రెస్ వాళ్ళు ఇంకా మాలోనే ఉన్నారని అంటుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎప్పుడు రిజైన్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ. కానీ మోడీ గారు మాత్రం బీజేపీ ప్రమోట్ చేస్తున్నట్టున్నారు కదా, ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టున్నారు. ఈ మధ్య కూడా పిలిచారు చిరంజీవి గారిని. కిషన్ రెడ్డి పిలిచారు. కిషన్ రెడ్డి కూడా అనౌన్స్ చేశారు, మేము ప్రాధాన్యత ఇస్తున్నాము, మేము పిలిపించాము, మాట్లాడుతున్నాము అని. ఏ పార్టీలో జాయిన్ అవ్వమని అరే పార్టీకి దగ్గరగా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం అన్నట్టుగా మాట్లాడాడు కిషన్ రెడ్డి. ఆ టాక్స్ నడుస్తున్నాయి. ఎక్స్ప్రెషన్ చేసిండు. నాకైతే తెలియదు. జనరల్గా చిరంజీవి గారి మెంటాలిటీ ప్రకారం పాలిటిక్స్ దూరంగా ఉందాం అనుకుంటున్నారు అంతవరకు ఉంది. కానీ ఏమన్నా మరి బీజేపీలో జాయిన్ అవుతారా లేదా మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? అంటే నాకు కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు జనసేన ఉంది, ఈయనేమో నరేంద్ర మోడీ గారు దాదాపు 3-4 సార్లు పిలిపించుకున్నారు. బీజేపీ వాళ్ళు కూడా మేము మాట్లాడుతున్నాం అని చెప్తున్నారు. ఏంటిది? వాళ్ళు ఎలయ్యే కదా, బీజేపీ ఎలయ్యి అలయన్స్ పార్ట్నర్స్లో మాట్లాడుకోవడం ఉంది, పెద్ద ఇష్యూ కాదు అది. అంటే 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి వచ్చి ఒక మాట అన్నారు, ఒక జాతీయ పార్టీ నా మీద ప్రెజర్ చేస్తుంది విలీనం చేయమని అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు అప్పట్లో వాళ్ళ క్యాడర్ సమావేశంలో. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంటుందంటారా ఢిల్లీలో? అంటే అలయన్స్ పార్ట్నర్ ఉన్నప్పుడు మెర్జ్ అయినా ఒకటే, మెర్జ్ ఎందుకు అవుతారు? పార్టీ నడపలేకపోతే మెర్జ్ చేస్తాడు, లేకపోతే ఒక పార్టీని ఐడెంటిఫై చేసి నడపాలనుకుంటే ఇండిపెండెంట్గానే ఉంటుంది. జనరల్గా వాళ్ళంతా ఫోర్స్ మెర్జ్ చేయమని అలయన్స్లో ఉంటారు కదా, అలయన్స్లో ఉన్న వాళ్ళని ఫోర్స్ ఎందుకు చేస్తారు? ఈయన కూడా నా ప్రాణం ఉన్నంత వరకు పార్టీ ఉంటుంది అంటున్నారు. కానీ బీజేపీ వాళ్ళ థింకింగ్ ఇప్పుడు మన మిగతా రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం కదా, అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు కదా. అదే చీలుస్తున్నారు, ఎప్పుడు కలుపుకోరు, మెర్జ్ లేదు ఎప్పుడు. ఇండివిజువల్స్ లాక్కుండొచ్చు, పార్టీని మెర్జ్ చేయటం అనేది బీజేపీ సిద్ధాంతాల్లో లేదు. వాళ్ళు డిజాల్వ్ చేసుకొని వచ్చి మొత్తం జాయిన్ అవ్వమంటే, మీరు లాస్ట్ 20 yearsగా చూస్తే బీజేపీలో ఎవరు మెర్జ్ అయినట్టు లేరు, ఏ పార్టీ కూడా. మెర్జింగ్ అనేది వాళ్ళ సిద్ధాంతం కాదు. ఇండివిజువల్స్ ఆ పార్టీ రిజైన్ చేసి రావచ్చు, లేకపోతే ఆ పార్టీని డిజాల్వ్ చేసి మొత్తం వచ్చి జాయిన్ అవ్వచ్చు, లేకపోతే అలయన్స్గానే ఉండొచ్చు. సో చీల్చడం తప్ప కలుపుకోవడం లేదంటే బీజేపీకి. నాకు తెలిసినంత చెప్తున్నా. అంటే మీ యాంగిల్లో చూసినా ఇప్పుడు చిరంజీవిని కలుపుకోవడం అంటే దాని అర్థం అదేగా, చిరంజీవి తోటి మాట్లాడుతున్నాం అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఆ పార్టీలో చేర్చుకోవడం అంటే మరి ఈయన లేకపోయినా సపోర్ట్ అయితే జనసేనకు ఉంటుంది కదా జనరల్ గా చిరంజీవికి. ఆయన చేస్తాడని నేను అనుకోవట్లే, ఆయన మెంటాలిటీ కొంచెం తెలుసు కానీ ఇన్నర్ థింకింగ్ ఏమో నాకు తెలియదు. సో ఫైనల్ గా మహేష్ బాబు గారి పరిస్థితి ఏంటి? మహేష్ బాబు గారి సినిమాకి వెళ్తున్నారా షూటింగ్ కి? మీరు ఇప్పుడు నడుస్తుంది కదా షూటింగ్ జరుగుతూ ఉంది. SSMBనా MMS? SSMBనా ఆ సినిమా పేరు?
ఇంకేం పేరు పెట్టలేదు. ఉమ్. అయ్యాను ఉంటే ఆయన రాజమౌళి గారు చెప్పాల్సి. మీరు వెళ్తున్నారు ఎప్పుడైనా వెళ్ళారా షూటింగ్ కి ఈ సినిమా షూటింగ్ అప్పుడు షూటింగ్ అప్పుడు వెళ్ళలేదు. వెళ్ళలేదు. ఇంట్లో కలుపుతాను కానీ షూటింగ్ ఉమ్. జనరల్గా నేను ఏ షూటింగ్కి వెళ్ళాను. మీరు ఎప్పుడైనా చూసారా నన్ను ఎక్కడన్నా? చూడలేదు. అంటే మీరు ప్రొడ్యూసింగ్ చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు కానీ మీరు షెట్లకి ఎప్పుడు వెళ్ళలేదా? మేము ఎందుకు వెళ్ళా, మా సినిమాలన్నీ ఈ సినిమాకి వెళ్ళి ఈ లాస్ట్ 7-8 ఇయర్స్గా 7-8 ఇయర్స్గా షూటింగ్లకి వెళ్ళా. షూటింగ్లు ఇప్పుడంతా సీక్రెట్గా చేస్తున్నారు ఓ ఎక్కువ మంది. రీజన్ సెల్ ఫోన్తో ఎక్స్పోజ్ అవుతున్నాయి అనేవి. ఓకే ఓకే. గెటప్లు కానీ సీన్స్ కానీ, అంటే లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది కదా సినిమా షూటింగ్స్. అంటే లాంగ్ డ్యూరేషన్ అంటే 1.5 year 2 years. ఇప్పటి నుంచే బయటకు రాకూడదు, ఏం చేస్తాం అనేది జనరల్ కాన్సెప్ట్. ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ హీరోలు కానీ. మీకు రాజమౌళి గారు కలిసారా ఈ సినిమా స్టార్ట్ కాకముందు? ముందు ఎప్పుడో 5 months బ్యాక్. ఈ సినిమా గురించి మీతోటి మాట్లాడారా? మళ్ళీ అసలేమి ఇప్పుడు జనరల్గా రాజమౌళి గారి సినిమా అంటే పెద్ద బడ్జెట్ అని అంటారు కదా. ఇప్పుడు ఉంటుంది పెద్ద బడ్జెట్ ఉంటుంది. దాని ప్రకారం మేకింగ్ ఉంటుంది. పర్ఫెక్షన్ గురించి ట్రై చేస్తున్నాడు. మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. డైరెక్టరే కాకుండా ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడంలో ఎక్స్పర్టైజ్ చేసుకున్నాడు. ఫ్రమ్ ఫిలిం టు ఫిలిం. ఇన్ని పెద్ద సినిమాలు వచ్చినా అతను బాగా తీసిన సినిమా ఏగా, ఏమీ లేకుండా కూడా తక్కువ కమర్షియల్ బ్లాక్ బస్టర్. మిగతా మామూలే, ఏదో తీస్తున్న బాహుబలి అని. జనరల్ సినిమా రాగానే కంపారిజన్ ఉంటుంది సార్. మనం అనుకున్నా కాదనుకున్నా. ఇప్పుడు హైయెస్ట్ కలెక్షన్ చేసింది పుష్ప 2 అంటున్నారు. సరే అది ఫేక్ అంటున్నారు కొంతమంది, అది రకరకాలు అంటున్నారు. బట్ గ్లోబల్ గా ఎక్కువ కలెక్షన్ చేసింది పుష్ప 2 అంటున్నారు బాహుబలి తర్వాత. మరి ఈ సినిమా ఇంకా హైప్ ఉంటుందా? ఈ సినిమా వాళ్ళు అంటే ఎక్కువ ఈ సినిమాలన్నీ కూడా మీరు చెప్పే బాహుబలి కానీ ఇండియన్ ఆడియన్స్, వరల్డ్ వైడ్గా ఇండియన్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళ కోసం చేసే సినిమా. ఈ సినిమా రాజమౌళి గ్లోబల్ ఆడియన్స్కి ఏం చేస్తున్నాడు. ఓ గ్లోబల్ ఆడియన్స్ అంటే హాలీవుడ్ టైపా? ఓ అంటే ఇంగ్లీష్లో కూడా ఫిలిం. గ్లోబల్ ఆడియన్స్, హాలీవుడ్ ఫిలిం, నాట్ జస్ట్ ఇంగ్లీష్. అది వరల్డ్ వైడ్ లాంగ్వేజెస్కి డబ్బింగ్ చేసే సినిమా హాలీవుడ్ సినిమా కూడా. ప్రపంచంలో 200 కంట్రీస్కి వెళ్తాయి. చాలా కంట్రీస్లో డబ్బింగ్ వెళ్తాయి. ఓన్ థాయిలాండ్ ఉందనుకోండి, థాయిలాండ్లో డబ్బు చేస్తున్నారు. చైనా వెళ్తే చైనాలో డబ్బు చేస్తారు. అట్లా ఎక్కడ లోకల్ లాంగ్వేజ్లు ఉంటే అక్కడ. సో అసలు మన కంపారిజన్ చేయడానికి లేదు అట్టయితే ఇప్పుడు ఈ సినిమాలకి. లేదు, అన్కంపారబుల్. అసలు ఇది ఒక రికార్డ్ అనుకోవాలి, వరల్డ్ రికార్డ్ అనుకోవాలి, అంతేనా? అతను దానికి RRR అప్పుడే ఆ ప్రమోషన్ మొదలెట్టుకున్నాడు లాస్ ఏంజల్స్. అంటే గ్లోబల్ సినిమా అనే యాంగిల్లో మొదలెట్టుకున్నది. అది ఆయన ప్లాన్స్ ఏంటో నాకు కరెక్ట్గా తెలీదు. చూసాక నాకు తెలిసినంత వరకు చెప్తున్నా. ఈజ్ ఎయిమింగ్ ఫర్ ఏ గ్లోబల్ సినిమా. ఇంకొకటి సార్, మీ ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటాడు కదా జూనియర్ ఎన్టీఆర్. మీకు జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఆత్మీయ సమావేశం పెట్టాలని ఏదో అనుకుంటున్నాడు. ఏంటది, దాని కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎందుకు పెట్టాలనుకుంటున్నాడు? ఎవరు ఆయన పెడతాడా? జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య చెప్పారుగా. తెలియదు నాకు. తెలియలేదా? నువ్వు మీ దగ్గర రాలేదు. రకరకాలుగా చెప్పుకుంటున్నారు దాని గురించి. కొత్త పార్టీ పెడుతున్నాడని, మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాడని, ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. అది ఊరికే ఆయన ఫ్యాన్స్కి మరీ దూరంగా ఉన్నాడని వాళ్ళు ఫోటో సెషన్స్ అని పెడతారు. ఒక్కో డిసిషన్ ఒక రోజు 2 రోజులు అంతే తప్ప దాంట్లో ఏమి ఆంతర్యం ఏం లేదంటారా? నాకు తెలిసి నేను లేదు.
సో ఫైనల్ గా ఆదిశేషగిరిరావు గారు దాదాపు 25 years నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మీ సలహాలు తీసుకోవడం కానీ లేదా మీరు అక్కడికి వెళ్ళటం కానీ జరగట్లేదు కదా, ఎందుకని? మామూలుగా ఎప్పుడైనా పిలిస్తే వెళ్తాను కానీ లేకపోతే నా అంతటి నేను వెళ్ళి కలవడం పెద్దగా లేదు, ఎప్పుడు లేదు. మీరు బంధువు కూడా కదా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ. అవును. మరి గవర్నమెంట్ లో ఉండే అట్లీస్ట్ గవర్నమెంట్ లో కొంతమందికి ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారికి కానీ లేదంటే మీలాంటి వాళ్ళకి కానీ లేదంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు పిలిచి మాట్లాడలేదు అనే ఒక ఫీలింగ్ పార్టీలో లేదంటారా? నాకైతే లేదు. మరి మీ అబ్బాయిలకు ఉందనుకున్నాం. మా అబ్బాయి వెళ్తుంటాడు, కలుస్తుంటాడు. అంటే నామినేటెడ్ పోస్టులు బాగా డిలే అయిపోతున్నాయి. నామినేటెడ్ పోస్టులు అంటే ఇప్పుడు ఇందాక అన్నారు కదా మీరు కూటమని, అందరినీ అకామిడేట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఊరికే ఇది వెంకటేశ్వరరావుది ఊరికే సోషల్ మీడియాలో రౌక్చర్ చేశారు కానీ అది పెద్ద పోస్టే. ఇది హౌసింగ్ బోర్డు. అవునా? కాకపోతే వైఎస్ఆర్సీపీలో ఎవడో అనామకుడికి ఇచ్చారు అది. అంత ముందు కూడా అంటే అది ఆయనకి ఆయన స్థాయికి తగ్గదు కాదు. ఇక ఆయన ఏ అకామిడేషన్ చేసుకోవడానికి అడ్వైజర్ కన్నా వేసుకొని ఉండొచ్చు, హోమ్ అఫేర్స్. సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువ అల్లరి చేశారు, మరి ఎందుకు చేశారు? అంటే అదే రోజు ఆర్పి ఠాగూర్ కి సలహాదారుగా ఇచ్చారు, రిటైర్డ్ ఐపీఎస్ ఠాకూర్కి ఢిల్లీలో ఠాగూర్ గారికి. సో దాంతో బహుశా ఇలాంటిది ఏమన్నా వచ్చింది. మరి ఆయన రిజెక్ట్ చేసే మన పోస్ట్ తీసుకునే పరిస్థితి లేదట్టుంది మరి ఏబి వెంకటేశ్వర గారు. జనరల్గా ఆయన చైర్మన్ ఉన్న దానికి మెంబర్లుగా డీజీపీ వీళ్ళందరూ ఉంటారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్. సో అది సూటబుల్ అంటారా అతనికి? సూటబుల్ అని కాదు, మరి సోషల్ మీడియాలో చేసిన అంత అల్లరైన పోస్ట్ కాదంట. సోషల్ మీడియాలో ఎక్కువ అల్లరి చేశారు దాని గురించి. మరి ఆయన ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కానీ శేషగిరిరావు గారికి మరి ఎమ్మెల్సీ లేదంటిది అలాంటిది ఏమన్నా సలహాదారుగా అట్లీస్ట్ అడ్వైజర్గా అలా ఏమన్నా మీకు పిలుపు రావటం కానీ మాట్లాడటం కానీ ఏమన్నా జరిగిందా అసలు? అంటే చేయమంటే చేస్తాను, నాకేం చేయకపోతే నా ప్రొఫెషన్ నాకు ఉంది. మీరు వైసీపీలో కీలకంగా వ్యవహరించారు, అంతమంది కాంగ్రెస్ లో కీలకంగా ఉన్నారు, మరి ఇక్కడ అంత ప్రాధాన్యత లభిస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? నేనేం ఎక్స్పెక్ట్ చేసేలా. ప్రాధాన్యత అంటే వాళ్ళు ఏదైనా కావాలని పని అడిగితే చేసి పెట్టాను, అంతవరకే తప్ప. మళ్ళీ అడుగుతారేమో? అడిగితే చేస్తాం, అడగకపోతే లేదు. అంటే ఏం అడుగుతారని నేను అనుకుంటున్నాను, అంటే నేను వ్యక్తిగతంగా అనుకుంటుంది, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు కట్టి పెట్టారు కదా, అలానే 5 ఎకరాలు తీసుకున్నారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ ఇల్లు కట్టి పెట్టుకుంటారేమో దగ్గరండి. ఇది వాళ్ళు చాలా మంది ఉన్నారంటారా? మీ దగ్గర రాదంటారా? ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు దాని వ్యవహారం మొత్తం ఇప్పటికీ నడుస్తుంది. ఏంటి నడుస్తుంది? మీరే అదేదో మీ దగ్గర నుంచి ఆయన ఏదో బలవంతంగా లాక్కున్నాడని అంత డబ్బులు ఇచ్చే కొనుక్కున్నాడు, డబ్బులు ఇచ్చే కట్టి పెట్టాడు. అవన్నీ దుష్ప్రచారాలు అంతేనట. కానీ మీరు నేను ఆయనతో విభేదించాను ఒక ఇష్యూలో, అంత తప్పితే మాకేం శత్రుత్వాలు లేవు. మాట్లాడతారు ఇప్పుడు కూడా? మాట్లాడతాను, ఏదైనా ఇష్యూ ఉంటే అడుగుతాడు క్లారిఫికేషన్. ఇప్పుడు అందరిని రమ్మంటున్నట్టున్నాడుగా, ఇప్పుడు మళ్ళా పాత వాళ్ళకి అందరికి ఫోన్లు చేసి రమ్మంటున్నట్టున్నారు. నన్నే అడగలే. పార్టీ నుంచి పోయినటువంటి వాళ్ళు విశ్వసనీయత విలువలు వ్యక్తిత్వం లేని వాళ్ళు అని చెప్పి అంటున్నాడు ఆయన. పార్టీ పదవుల్లో ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు విశ్వసనీయత లేదండి. పార్టీ తరఫున పదవి తీసుకొని వెళ్ళిన వాళ్ళు. ఆ మాట అన్నప్పుడు మీకేమనిపించలేదా? అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇష్యూ వేరు, నేను రాజకీయాలే వదులుకొని వెళ్ళిపోతున్నాను, సన్యాసం తీసుకున్నాను, దాన్ని తప్పడటానికి లేదు. అదే మస్తానయ్యో లేకపోతే వీళ్ళు ఏదైనా చేసి ఇంకో పార్టీలో చేరి పదవి తీసుకున్న వాళ్ళకి ఆయన మాటలు వర్తిస్తాయి.
మీరు ఆ యాంగిల్లో చూస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఆయన విశ్వసనీయత, విలువలు, వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. అవి ఆయన చెప్తుంటే ఎలా ఉంది అంటున్నాను. ఆయన చెప్తుంటే అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రిజైన్ చేశాడు కదా అంటారు. కాదు, ఆయన వ్యక్తిత్వం గురించి మీకు తెలుసు కదా. వ్యక్తిత్వం అంటే ఏ ఇష్యూలో వ్యక్తిత్వం, పొలిటికల్ గా వ్యక్తిత్వం కాంగ్రెస్ పార్టీలోంచి ఎంపీగా ఉన్నప్పుడు రిజైన్ చేసి నేను సొంతంగా పార్టీ పెట్టుకుంటున్నానని వెళ్ళి ఎర్గాన్ ఎలోన్ అతను మా ఇద్దరు రిజైన్ చేసి వెళ్ళారు. రాజకీయంగా అట్లా చేసుకున్నారు. దాంట్లో తప్పు లేదు. షర్మిలాని వాళ్ళ మదర్ని వీళ్ళందరి మీద కేసు పెట్టడం వ్యక్తిత్వం. వాళ్ళ మదర్ మీద, చెల్లెల మీద చెల్లెల మీద కేసు పెట్టడం అనేది వ్యక్తిత్వమేనా? కేసు పెట్టాడా? విలువలు ఆయన చెప్తారు. కేసు పెట్టారు కదా. ఏం కేసు పెట్టాడు? ఆస్తులకు సంబంధించి ట్రిబ్యునల్ చేశారు కదా. అది ఆయన చెప్పిన మాటలకి సరిపోతుంది అంటారు. కరెక్ట్ కాదు. మీకు మదర్ మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదు, చాలా తప్పు. అది మాట తప్పును మడమ తిప్పును అంటాడు. అది ఇంటి ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఆస్తుల పంపకాల గురించి నాకు పెద్దగా తెలీదు. అంటే మదర్ మీద కేసు పెట్టడం వరకు తప్పు. ఓకే. విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత ఈ పదాలకి సూటబుల్లేనా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే కొన్నిటి తప్పులు ఉన్నాయి, కొన్ని సూటబుల్. తప్పులు ఎక్కువ ఎక్కువ అనేది బేరీ చేయలేము. అంటే ఆయన ఏమంటారంటే ఆయన ఒక్కడే ఈటికి సూటబుల్, మిగతా వాళ్ళు సూటబుల్ కాదన్నట్టుగా చెప్తున్నారు కదా ఈ మధ్య. ఈ పాలిటిక్స్ వరకు అంటారా? ఇప్పుడు మొత్తం నడిపేది భారతి గారు అనేది షర్మిలా చెప్తున్నారు. నిజమేనది? వాళ్ళ ఫ్యామిలీలో భారతి పొలిటికల్ గా పెద్ద ఇన్వాల్వ్ అవ్వాలి. నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డిగా పాలిటిక్స్ లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి. అదే జనరల్ గా మీకు ఫ్యామిలీ గురించి వ్యాపారాలు వాటిల్లో ఎక్కువ ఆవిడే. ఒక దాని మీద మాట తప్పాడు నాకు తెలిసిన వాటిల్లో. జైలుకి వెళ్ళబోయే ముందు పార్టీని శ్రమగా చూసుకుంటుంది, వ్యాపారాలు భారతి గారు చూసుకుంటారని చెప్పారు. మీకు అందరూ ఉండగానే ఎవరు ఉన్నారు సార్ ఆ మాట చెప్పినప్పుడు? సుబ్బారెడ్డి ఉన్నాడు, ఇంకెవరు ఇక్కడ దిల్సుఖ్ గెస్ట్ హౌస్ ఎదురుగా అరెస్ట్ అయిన రోజు. ఓకే, అరెస్ట్ అయిన రోజు. వ్యాన్ లేకపోయే ముందు ఈ రోజు నుంచి వ్యాపారాలన్నీ భారతి గారు చూసుకుంటారు, రాజకీయాలు లేదు. అంటే జైలుకి వెళ్ళడానికి వ్యాన్ ఎక్కేటప్పుడు ఆ విషయంలో పూర్తిగా యూటర్న్ తీసుకున్నట్టు, అయితే పూర్తిగా యూటర్న్ తీసుకున్నట్టు ఆ విషయంలో. ఈ పాదయాత్రలు కూడా షర్మిల చేయాలా లేకపోతే భారతి చేయాలా అనేది వచ్చినప్పుడు భారతి నేను చేయనని చెప్పి అని అన్నారు అని అంటారు. నిజమేనా? ఇదేగా కొంచెం చెప్పే మాట. ఓకే. షర్మిల పాలిటిక్స్, భారతి బిజినెస్. ఆ మాట మీదే కదా పాదయాత్ర చేసింది. మీరు 19th వరకు అక్కడే ఉన్నారు కదా, 2019 వరకు అక్కడే వైసీపీలో దగ్గరగా ఉన్నారు కదా, ఫ్యామిలీ మెంబర్ లాగా. ఆయన వ్యక్తిత్వం పట్ల కూడా హీరో రాజశేఖర్ లాంటి వాళ్ళు రకరకాలుగా చెప్తుంటారు. అంటే ఎవరైనా కొంచెం బాగుంటే లేదా పబ్లిక్ అట్రాక్షన్ ఉండే వాళ్ళని ఆయన దగ్గర రానివ్వరు, అలాంటిది చెప్తుంటారు. నా విషయంలో ఎప్పుడు లేదు. ఎప్పుడు వెళ్ళినా రిసీవ్ చేసుకుంటాడు, కూర్చోబెట్టి మాట్లాడతాడు, మళ్ళీ వచ్చేటప్పుడు తలుపు దాకా వచ్చి కారు ఎక్కించి పంపించేవాడు. కానీ ఆయన గురించి రెండో యాంగిల్ కూడా చెప్తుంటారు సార్. అక్కడికి కోటరీలోకి వెళ్ళొచ్చు లోపలికి, బట్ బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, బయటకు వస్తే కనుక ఏదైనా చేస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది కదా. బయటకు వస్తే వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు అనేటువంటి అభిప్రాయం బయట బాగా వినిపిస్తుంటుంది. ఎవరైనా చేస్తే కాదు, ఇప్పుడు మనం సన్నిహితంగా ఉండటానికి వెళ్తారు, ఆ తర్వాత రకరకాల కారణాలతో బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినటువంటి వాళ్ళని వెంటాడతారు వీళ్ళు
అనేది ఒక అభిప్రాయం వాళ్ళ మీద. నా విషయంలో లేదు. అంటే ఏదన్నా ఫైనాన్షియల్ డీల్స్లో ఏమన్నా ఏం మోసం చేసినప్పుడు కూడా వెంటాడతారు. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ డిస్ప్యూట్స్. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి కూడా భయం అని అంటారు. మధ్య సోషల్ మీడియాలో రకరకాలు వస్తున్నాయి కదా. విజయసాయి రెడ్డికి ఉండి ఉండొచ్చు ఫైనాన్షియల్ డీలింగ్స్, నాకు పెద్దగా తెలియదు అది. మీ వరకు అయితే అలాంటి లేదు. బట్ ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా థ్రెట్నింగ్ ఉంటుంది అంటారా? ఉంటుందంటే థ్రెట్నింగ్ అంటే వసూలు చేసుకుంటారు ఫైనాన్షియల్ డీల్స్ లో వాళ్ళకి ఇవ్వాల్సినవి ఏమైనా ఉంటే. ఇప్పుడు మన కర్ణాటక వెంకటేశ్వరరావుది చూసాం సార్, కాకినాడ సీపోర్ట్ సంబంధించి. అది పక్కాగా బెదిరించి తీసుకున్నదేగా, అది ఫైనాన్షియల్ డీలింగ్ కాదుగా. ఫైనాన్షియల్ డీల్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. మనం ఇప్పుడు ఎప్పటి నుంచి కాకినాడ పోర్టు దగ్గర నుంచి చూడాలి అది ఎలా వచ్చింది. అసలు కర్ణాటక వెంకటేశ్వర దాంట్లో వెళ్ళాడు, ఎవరు ప్రోద్బలంతో వెళ్ళాడు, ఎవరు ఇన్వెస్ట్మెంట్ వెళ్ళారు, ఇవన్నీ తవ్వుకుంటాం కరెక్ట్ కాదు కదా. అంటే ఇది నేను ఎందుకు అడిగానంటే, ఇప్పుడు గవర్నమెంట్ కొత్తది ఏర్పడింది, వచ్చిన తర్వాత కొన్ని నేరాలు జరుగుతున్నాయి. వీటి వెనక ఒక ఆర్గనైజ్డ్ టీం అనేది ఒకటి పనిచేస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి అనేది ఒక సెక్టార్ పీపుల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. అవును, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ ని డ్యామేజ్ చేయడానికి ఆ గ్రూప్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి గ్రూపు, అది కొన్ని నేరాలకు పాల్పడుతుంది. తొక్కిసలాట దగ్గర నుంచి అన్ని రకరకాలు జరిగినాయి కదా. వీటన్నిటి వెనుక అతని పాత్ర ఉంటుంది అని అంటారు. అతని ఫాలోయర్స్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. అలాంటి ఛాన్స్ ఉందా? కావాలని చేస్తున్నారని అనుకున్నాను. ఎక్కడన్నా ఈ వాళ్ళకి నెట్వర్క్ ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు గారి కన్నా. ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫైనాన్షియల్ డీల్స్లో కానీ ఇల్లీగల్ డీల్స్లో కానీ ఏదైనా సరే వచ్చే నెట్వర్క్ జగన్కి ఎక్కువ ఉంది. అదే ఆ పాయింటే, మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి అంత లేదు ఆయన దగ్గర ఉన్న యంత్రాంగంలో కానీ మంత్రాంగంలో కానీ. ఇప్పుడు ఆ నెట్వర్క్ కారణంగానే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలో ఒకటి ఇప్పుడు తాజాగా చోటు చేసుకుంది హైదరాబాద్లో. రంగరాజన్ బాలాజీ టెంపుల్ అతను కొట్టారు. అక్కడ వీరశివారెడ్డి అతని పేరు ఏదో, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తి. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కి ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్, అలా ఆలోచనలు, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి అయినా జగన్మోహన్ రెడ్డి గారు? నాకు తెలుసు రంగరాజన్కి సంబంధం ఉంది. ఆయన ప్రీస్ట్. మీరు మతపరంగా చెప్తున్నారా లేకపోతే? మతపరంగా అట్లా చేసేవాడు కాదు. అతన్ని నమ్మిన సిద్ధాంతం అతను చేసుకుంటాడు కానీ మిగతా వాడు జోలికి వచ్చేవాడు కాదు. ఇక్కడ వెళ్ళింది కూడా హిందువులే కదా వెళ్ళింది. అదే వాళ్ళు అక్కడ ఆ టీంలో మనిషి అనేది ఇప్పుడు వీళ్ళు ఉండొచ్చు అతని టీంలో, అతని ఇన్వాల్వ్మెంట్ లో ఉండవు ఇలాంటి వాటికి. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు హిందూ దేవాలయం మీద వరుసగా జరిగినాయి, చాలా సంఘటనలు జరిగినాయి. దాన్ని మరి ఎవరు చేసినట్టు అనేది ఆయన కూడా తెలుసులా గవర్నమెంట్ లో ఉన్నంత కాలం. ఏమనుకోవాలి మరి ఇప్పుడైనా తేల్చొచ్చుగా. ఒకవేళ అన్నీ తెలియాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాష్ట్రంలో జరిగాయని ఆయనకు తెలుసు. ఎట్లా జరిగినాయి, ఏం జరిగినాయి అని తెలియవు కదా. ఏదో రామాలయం జరిగింది శ్రీకాకుళం దగ్గర, రామతీర్థం అంతర్వేది జరిగింది, వరుసగా సిరీస్ ఆఫ్ చాలా జరిగింది. అప్పుడు అలాంటి వాటికి వాడంటారా? ప్రోద్బలం ఉండదు. అతను నమ్మిన సిద్ధాంతానికి అతను క్రిస్టియానిటీ, హార్డ్ కోర్ క్రిస్టియానిటీ, పూజలు చేస్తాడు, అన్ని చేస్తాడు. రఘురామకృష్ణరాజు గారు చెప్పే కోణం ఇంకోటి ఉంటది.
అతను ఒక సైకలాజికల్ గా డిఫరెంట్ గా ఉంటాడు. తను కొడుతున్నప్పుడు ఆనందించాడు అని చెప్తుంటారు కదా ఈయన. లెటర్ కూడా రాశాడు అఫీషియల్ గా రఘురామకృష్ణరాజు గారు పోలీసులకి. తెలియదు నాకు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే వ్యక్తిత్వం అని చెప్తున్నాడు కదా ఈ మధ్య, వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయత అని. దాని గురించి నేను అందుకు అడుగుతున్నాను మిమ్మల్ని. లేదంటే ఈ ప్రస్తావన కూడా అవసరం లేదు వాస్తవంగా, అందుకు అడుగుతున్నా. రఘు గురించి జనరల్ తెలియదు నాకు ఏం జరిగింది అది. అవునా? వాస్తవం ఉంటే జనరల్ గా అక్కడ ఏమైనా జరిగితే నాకు తెలుస్తాయి. థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదంటారా? థర్డ్ డిగ్రీ లేదంటారు అప్పుడు? థర్డ్ డిగ్రీ జరిగి ఉండొచ్చు. దేనికోసం జరిగిందనేది తెలియదు కాదు. ఇప్పుడు దేనికోసం జరిగిందో చెప్పట్లేదు. థర్డ్ డిగ్రీ జరిగిందని చెప్తున్నాడు కానీ రఘు దేనికోసం జరిగింది చెప్తున్నా కదా. ఆ రోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా విధానాలను వ్యతిరేకించిన కారణంగా కూడా చెప్పారంట. థర్డ్ డిగ్రీ కొట్టి నిన్న కన్ఫెస్ చేయమంటున్నారా లేకపోతే ఏం చెప్పారు? థర్డ్ డిగ్రీ ఎందుకు చేస్తారు? చెప్పింది కొన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసి సంతకం పెట్టకపోతే థర్డ్ డిగ్రీ. అవును. లేకపోతే చెప్పింది నువ్వు ఇట్లా చెప్పని అది చెప్పట్లేదుగా. అదే కదా ఆయన చెప్పంటున్నా. ఆయన ఆనందం కోసం ఈయన కొట్టారని కదా చెప్తుంది. అదే కదా వ్యక్తిత్వం అనేది వస్తుంది. ఇప్పుడు ఈయన్ని కొడుతుంటే ఆయన ఏదో ఆనందించడానికి ఆ పని చేశారని కదా అంటుంది. అలాంటి మెంటాలిటీ అని అసలు నాకు తెలిసిన దాంట్లో లేదు. లేదా? ఓకే, ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చే ఒక సూచన ఏంటి? అది ఏముంది, బాగా పరిపాలించాలని పీపుల్ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి. వాటిలో కొన్నన్నా చేసి అందరినీ సంతృప్తిపరచాలి. క్యాడర్ని ముఖ్యంగా పార్టీ క్యాడర్ 5 ఏళ్ళు కష్టపడ్డారు. ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరికీ చేయలేడు. కొన్నన్నా చేసి కొంతమందిని సంతృప్తి పడి చేయలేని వాళ్ళకి పోతుంది తట్టి నెక్స్ట్ చూద్దాంలే అని చెప్పాలి.